హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ధ్యేయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. ప్రయోజనకారి అయిన ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 5వ భాగపు కథలోకి ప్రవేశిద్దామా? ఆంధ్రదీపం దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తోంది సాధన నిఖితకి చిన్నప్పటి క్లాస్మేట్. అలికిడికి తలెత్తిన సాధన ఎదురుగా నిల్చుని ఉన్న నిఖితను చూసి మొహం విప్పారగా, నువ్వా, ఎంతకాలానికి, బాగున్నావా, కూర్చో అంటూ సాదరంగా ప్రశ్నలు అడిగింది. నిఖిత కూర్చుంటూ నేనొక చిన్న పని మీద వచ్చాను అంది. పత్రికల వాళ్లతో నీకు పనేమిటబ్బా, నవ్వుతూ అడిగింది సాధన. నిఖిత చదువు మధ్యలో ఆఫ్ చేస్తే సాధన జర్నలిజంలో డిగ్రీ తీసుకొని ఆ పత్రికలో చేరింది. గిరిజన హాస్టళ్లలో అవకతవకలు, బాలికలపై అత్యాచారాలు అన్నీ రుజువులతో బయటపెట్టి అప్పటికే మంచి పేరు తెచ్చుకుందామే. ఏమిటి విషయం చెప్పు అడిగింది. నిఖిత ఒక క్షణం తటపటాయించి, నేను చెప్పేదంతా సత్యం కావచ్చు లేదా అసత్యం కావచ్చు, కానీ ఇప్పుడు చెప్తున్నది మాత్రం ఈర్ష్య అసూయలతో కాదు అంది. అసలు విషయం ఏంటో చెప్పు నిఖిత. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, చూసావు కదా? చూశాను. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సుకుమార్ అని నా స్నేహితురాలు తమ్ముడు. అయితే అతడు బీఎస్సీలో కూడా సీట్ రాక బీఏ చదువుతున్నాడు. అటువంటి వాడికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? దాందే ఉంది, ఈసారి బాగా చదివి ఉండొచ్చు. అలా కొట్టి పడేయకు సాధన, కొంచెం ఆలోచించు. అంతకుముందు అతను 2 సార్లు ఎంసెట్కి వెళ్ళినా ర్యాంక్ రాలేదు, అలాంటిది ఫస్ట్ ర్యాంక్. సరే, ఈ విషయం పక్కనుంచు. ఆ అబ్బాయి అక్క నాతో మాట్లాడుతూ, మా నాన్నగారు తమ్ముడు సీటు కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు తెలుసా అంది క్యాజువల్గా. అప్పుడు నాకు దాని అర్థం బోధపడలేదు. ఇప్పుడు తెలుస్తోంది. ఒక జర్నలిస్ట్గా నువ్వు దీని వెనుక రహస్యాలు శోధించకూడదా? సాధన నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిఖిత చెప్పిన దాంట్లో పాయింట్ కనబడుతోంది, కానీ దీన్ని ఎలా తవ్వి తీయటం? ఒక పత్రికా విలేఖరికి అది సాధ్యమవుతుందా? ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న నిఖిత అన్నది, ఇదంతా నాకు సంబంధం లేని విషయం సాధన, నేను ఒప్పుకుంటాను. నిజానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా స్నేహితురాలు తమ్ముడికి. పాపం అమాయకపు పిల్ల నన్ను నమ్మి ఈ విషయం చెప్తే నేను ఇలాగా వీటిని పత్రికలకి ఎక్కించకూడదు. కానీ ఒక గంట క్రితం జరిగిన సంఘటన ఒకటి చెప్తాను విను. నేను మా అన్నయ్యని ట్రైన్ ఎక్కించి స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాను. అప్పుడే ఒక 16 ఏళ్ల కుర్రవాడు నా ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. వెనక నుంచి అతని తండ్రి పట్టుకోండి అంటూ అరుస్తూ వచ్చాడు. ఆ అబ్బాయి ఆగలేదు. మాకెవరికి ఏమీ అర్థం కాలేదు. బాబు వద్దు, ఆగు అంటూ ఆయన ఏడ్చేస్తున్నాడు. అందరూ చూస్తుండగానే ఆ పిల్లవాడు స్పీడ్గా వస్తున్న బస్సుకి అడ్డంగా పరిగెత్తి బస్ క్రింద పడి మరణించాడు. ఒక రకంగా అది ఆత్మహత్యే. ఆ విషయం మాకందరికీ తెలుసు. మేమందరం అక్కడికి హడావుడిగా వెళ్ళాం. తండ్రి ఏడుస్తూ చెప్తున్నాడు, ఎంతో కష్టపడి చదివాడు బాబు, చాలా బాగా వ్రాశాడు. ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా 100వ ర్యాంకు లోపలే వస్తుందని అందరూ నమ్మాం. కానీ ఆ విధవ ఎంసెట్లో 2000 పైన ర్యాంక్ వచ్చింది. భరించలేకపోయాడు అందుకే అంటూ ఏడవసాగాడు. నిఖిత చెప్పడం ఆపింది. సాధన ఆమె వైపు బ్లాంక్గా చూసింది. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన, ఈ దేశం ఎటుపోతుందా అని. చెప్పు సాధన, నేను ఇలాగా నిన్ను కోరటంలో తప్పేదైనా ఉందా అడిగింది నిఖిత. లేదు, ఈ విషయం నువ్వు పూర్తిగా మర్చిపో. నేను లోతుగా తవ్వి ఈ రహస్యం బయటపెట్టే వరకు విశ్రమించను అంది సాధన పట్టుదలగా. వారం రోజుల వరకు ప్రీతం భయంగానే గడిపాడు. సునీత ఇంటికి తను వెళ్ళినట్టు, నగలు పోయినట్టు తండ్రికి చెప్తుందేమో అనుకున్నాడు. చెప్తే తండ్రి ఆ విషయమై నిలదీస్తే ఏం చెప్పాలో కూడా రకరకాలుగా ఊహించుకున్నాడు. నేను దొంగతనం చేశానా, అలా అని సునీత ఆంటీ చెప్పిందా, పద అడుగుదా, వెంట మమ్మీని కూడా తీసుకెళ్దా అని ధైర్యంగా అనాలి. దాంతో తండ్రి ఏం మాట్లాడలేడు. సునీత నగలు పోయిన విషయం తండ్రికి చెబుతుందేమో అని అనుమానంగా ఉంది, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రం ఇవ్వదని అతనికి ఎందుకో గట్టిగా నమ్మకం ఉంది.
వారం రోజులు గడిచాయి. తండ్రి తనని ఆ విషయం అడక్కపోయేసరికి ప్రీతమ్కి భయం చాలా వరకు తగ్గిపోయింది. సునీత ఆ విషయం తండ్రికి చెప్పినా తండ్రి మమ్మీకి భయపడి తనతో ఆ విషయం ప్రస్తావించలేదు అనుకున్నాడు. కానీ నిజానికి జరిగింది అది కాదు. ప్రీతం వచ్చి వెళ్ళిపోయాక సునీత చాలాసేపటి వరకు వంటింట్లోనే పని చేసుకుంటూ ఉండిపోయింది. ఇన్నాళ్ల తర్వాత అతడు తనను వెతుక్కుంటూ వచ్చి టిఫిన్ తిని వెళ్ళిపోవడం ఆమెకి అంతుపట్టలేదు. ఇంకొకసారి ఇలా రావద్దు అని గట్టిగా ఆమె చెప్పకపోవటానికి కారణం కూడా అదే. ఆ మధ్యాహ్నం ఆమె భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద వాలుతూ ఉండగా ఎదురు బీరువా సగం తెరిచి కనిపించింది. అనుమానం వచ్చి తీసి చూస్తే లోపల లాకర్లో పెట్టి కనబడలేదు. అప్పుడు అర్థమైంది ఆమెకి ప్రీతం ఎందుకు వచ్చాడు. డబ్బుతో పాటు నగలు కూడా పోవటంతో ఆమెకి కంగారు పుట్టింది. వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేసింది. మధ్యాహ్నం ప్రీతం వచ్చాడు అంది, ఇంకెలా మొదలు పెట్టాలో అర్థం కాక. అట్నుంచి కృష్ణమూర్తి కంగారుగా, ఎందుకు వచ్చాడు? నేను అక్కడికి తరచుగా వస్తున్నట్టు వాడికి ఏమైనా అనుమానం వచ్చిందా అని అడిగాడు. అతడు ప్రీతం రాక గురించి ఎక్కువ ఆసక్తి చూపకుండా తన సంగతి బయటికి తెలిసిందేమో అన్న విషయం పట్ల ఎక్కువ భయపడటం సునీతకి చిరాకేసింది. లేదు అంది నిర్లిప్తంగా. అమ్మయ్య, ఇటువంటి పరిస్థితుల్లోనూ మన విషయం బయటికి రానియ్యకు. నా భార్య రాక్షసి, ఇల్లు నరకం చేస్తుంది అన్నాడు తేలిగ్గా. సునీత అదాటున ఫోన్ పెట్టేసింది. కృష్ణమూర్తి తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అవతలి వాళ్ళ సంసారం కూడా అంతే రిస్కులో ఉన్నదన్న విషయం పట్టించుకోకపోవటం ఆమెకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఆమె తన నగలు పోయిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఇక్కడ ప్రీతం మాత్రం దొంగతనం తాలూకు షాక్ నుంచి క్రమక్రమంగా తీరుకున్నాడు. సునీత ఆ విషయం ఎవరికీ చెప్పలేదని నమ్మకం కలిగిన తర్వాత అతడు ఆ నగల్ని చౌక ధరకి ఫ్రెండ్స్ సహాయంతో అమ్మేశాడు. ఆ సాయంత్రమే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తూ డబ్బు సంపాదించే మార్గం ఒకటి తెలిసింది అని పూర్తి డ్రింక్లో ఉండగా చెప్పాడు. అప్పటికీ అతడు ధాత్రిని మర్చిపోలేదు. ఎంతైనా ఆమె పెద్ద ఆస్తికి వారసురాలు, భవిష్యత్తులో బంగారు గుడ్లు పెట్టే బాతేనన్న విషయం అతడికి బాగా తెలుసు. అయితే ఆమెకు కూడా ఇప్పుడు డబ్బు బాగా అవసరమవుతోంది. పోలీస్ రైడింగులు ఎక్కువ అవడంతో కిల్లీలు అంత సులభంగా దొరకటం లేదు. ఎక్కువ డబ్బిచ్చి కొనవలసి వస్తోంది. ఇద్దరి కోసం ఖర్చు పెట్టడంతో 10 రోజుల కల్లా డబ్బు మొత్తం అయిపోయింది. ఆ మరుసటి రోజు సాయంత్రం అతడు అదే కాలనీలో ఉన్న మహతి వాళ్ళింటికి వెళ్ళాడు. సుకుమార్ అప్పుడు ఎంసెట్లో సీటు వచ్చిన సంతోషంలో ఉన్నాడు. ఆ కుటుంబంతో కొంచెంసేపు మాట్లాడి వెనక్కి వచ్చేశాడు ప్రీతం. రేడియో ప్రక్కనున్న ఖరీదైన రిస్ట్ వాచ్ ఇప్పుడు అతని జేబులో ఉంది. సుకుమార్కి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భంగా ఇంటిల్లిపాది ఆనందంతో కోలాహలం జరుపుకుంటుంటే మరోవైపు నిఖిత స్నేహితురాలు సాధన తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సుకుమార్ ఫోటో ప్రతి పేపర్లోనూ ప్రముఖంగా ప్రకటించబడింది. అతడు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడో వాడి ఫోటోలు, అడ్వర్టైజ్మెంట్లు, తర్వాతి బ్యాచ్ కోసం ఆహ్వానాలు, వీటితో పేపర్లన్నీ నిండిపోయాయి. పొద్దున్నే పేపర్ తెరిస్తే ప్రతి పేపర్ నిండా కోచింగ్ సెంటర్ల అడ్వర్టైజ్మెంట్లే కనిపించేవి సాధనకి. ప్రతి విషయాన్ని స్థూలంగా లోతుగా గమనించడం సాధన అలవాటు. ఒక సంస్థ ఇచ్చిన ప్రకటనలో తమ దగ్గర చదివిన వాళ్లలో 500 మందికి ఎంసెట్లో సీట్లు వచ్చాయని చూసి సాధన ఆశ్చర్యపోయింది. వరుసగా ప్రతి ఫోటో, ర్యాంకు చూడటం ప్రారంభించింది. 5వ వరుసలో ఉన్న ఫోటోలకి, మొదటి వరుసలో ఉన్న ఫోటోలకి పోలిక కనబడటంతో వాటి క్రింద ఉన్న పేర్లు, ర్యాంకులు చూసింది. మొదటి వరుసే మళ్ళీ 5వ వరుసలో రిపీట్ చేశారు. అంతేకాకుండా ఒక కాలేజీ ప్రకటించిన ర్యాంకుల విద్యార్థులే మరొక కాలేజీ ప్రకటనలో కనిపించడంతో ఆమెకు మతిపోయినట్లు అనిపించింది. 50 మెడిసిన్ సీట్లు వచ్చినట్లు ప్రకటించిన సంస్థ 3000 ర్యాంకు వచ్చిన విద్యార్థి ఫోటో ప్రచురించింది. మిగిలిన ర్యాంకులన్నీ గమనిస్తే అన్నీ 1000కి పైగా ఉన్నవే. అంటే కేవలం ఎంబీబీఎస్ కాకుండా అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదం వంటి కోర్సుల సీట్లని కూడా ఈ కేటగిరీలో కలిపి ప్రకటన ఇచ్చారని అర్థమైపోయింది. సాధనకి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. పిల్లల్ని ఏదో రకంగా ఇంజనీర్నో డాక్టర్నో చేయాలనుకునే తల్లిదండ్రుల అభిలాషని కోచింగ్ సెంటర్లు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయన్నమాట.
మనిషి ఇంత సులభంగా మోసపోతాడని ఎవరన్నా చెప్తే ఆమె నమ్మేది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. ఇక సుకుమార్ విషయానికొస్తే ఇంటర్మీడియట్ వరకు ఏమీ మార్కులు రాని కుర్రవాడు కేవలం 3-4 నెలల్లో కోచింగ్ తీసుకుని ఫస్ట్ ర్యాంక్ పొందటం ఎలా సాధ్యమో ఆమెకు అర్థం కాలేదు. విషయం మరింత లోతుగా పరిశోధించాలని ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది. మొదటి రోజు ఎంక్వైరీలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. కొన్ని కాలేజీల్లో ర్యాంకర్లని కొంటారని తెలుసుకుని ఆమె విస్తుపోయింది. ఆ విద్యార్థి తమ కాలేజీలో చదవకపోయినా చదివినట్లుగా ప్రకటన ఇప్పించడం అనేది ఆమె కూడా ఊహించని విషయం. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి అసలు నిజం తెలుసుకోకుండా తమ పిల్లల్ని ఈ కోచింగ్ సెంటర్లలో చేర్పించే తల్లిదండ్రుల విచక్షణ జ్ఞానం మీద ఆమెకి అనుమానం కలిగింది, జాలి వేసింది. ఇదంతా తెలుసుకున్న సాధనకి మొట్టమొదటి అనుమానం సుకుమార్ కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ మీదకు వెళ్ళింది. ఆమె స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసింది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలుసుకోవటానికి ఆమెకు ఒక్కరోజు కూడా పట్టలేదు. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంటర్ నుంచి పరీక్షకు వెళ్ళిన విద్యార్థుల్లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. బాగా చదువుతారన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులకి ర్యాంకులు వచ్చాయి, కానీ అవి మంచి ర్యాంకులు కాదు. సుకుమార్కి ఫస్ట్ ర్యాంక్ రావటం ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకే ఆశ్చర్యం కలిగించిందన్న విషయం ఆమె తెలుసుకుంది. క్లాసులో అతడు ఏ పరీక్షలోనూ 45 మార్కుల కన్నా ఎక్కువ సంపాదించలేదు అన్న విషయం కూడా నిర్ధారణ అయింది. తరువాత ఆమె అనుమానం సుకుమార్ తండ్రి విశ్వేశ్వర్ మీదకి వెళ్ళింది. విశ్వేశ్వర్కి రాజకీయాల్లో చాలా పలుకుబడి ఉంది. పైరవేల ద్వారా బాగా డబ్బు సంపాదించాడు. పరీక్ష జరిగిన రోజు విశ్వేశ్వర్ ఆ ఊళ్ళోనే ఉన్నాడన్న విషయం ఆమెకి సులభంగానే తెలిసింది. అక్కడి నుంచి ఆమె పరిశోధన చాలా వేగంగా జరిగింది. ఆమె ఆ రాత్రి తను బస చేసిన ఊరు నుంచి పత్రిక ఆఫీస్కి ట్రంక్ కాల్ చేసి మేనేజ్మెంట్ నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టడానికి అనుమతి అడిగింది. ఆమె పరిశోధన సారాంశాన్ని తెలుసుకున్న మేనేజ్మెంట్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మొత్తం విషయం కనుక్కునిరా అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆమె సుకుమార్ బస చేసిన లాడ్జింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కుంది. 1 రోజుల పాటు ఒక కుర్రవాడు సుకుమార్ కింద పనిచేయటానికి నియమించబడ్డాడని తెలిసింది. 5,000 రూపాయలు చేతులు మారేసరికి అతడు మొత్తం విషయమంతా చెప్పాడు. అంతకుముందు రోజే సుకుమార్ తండ్రి విశ్వేశ్వర్ ఆ ఊరు వచ్చినట్టు, అక్కడి నుంచి అతడు హడావుడిగా 4-5 ప్రదేశాలకు తిరిగినట్టు, ఆ రోజంతా టెన్షన్తో ఉన్నట్టు ఆ యువకుడు చెప్పాడు. విశ్వేశ్వర్ ఆ రోజు ఎవరెవరిని కలుసుకున్నాడో ఎంక్వైరీ చేయడానికి బయలుదేరిన సాధనకి అనూహ్యమైన విషయాలు కొన్ని తెలిసాయి. ఆమె వారి ద్వారా అతడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడో వివరాలు సేకరించింది. వాళ్ళందరూ కూడా విశ్వేశ్వర్ పట్ల ఒక రకమైన వైరీభావంతో ఉన్నారు. అతడి యొక్క అధికారాన్ని చూసి ఆ రోజు భయపడిన ఒక పత్రికా విలేకరి వచ్చేసరికి వాళ్ళు మొత్తం విషయమంతా చెప్పేశారు. వాళ్ళు చెప్పిన సంగతులన్నీ విని ఆమె స్థాణువైపోయింది. సరిగ్గా పరీక్ష ప్రారంభమవడానికి 6 గంటల ముందే విశ్వేశ్వర్ మొత్తం ఒక్క ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా అన్ని ప్రశ్నలకి సమాధానాలు సేకరించాడు. సుకుమార్ ఫోటో మొదటి పేజీలో ప్రచురించి ఫస్ట్ ర్యాంకర్గా అభినందించిన పత్రికే సరిగ్గా 4వ రోజు మొత్తం జరిగిందంతా బాక్సులు కట్టి ప్రముఖంగా ప్రచురించింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రం గగ్గోలెత్తిపోయింది. ఎక్కడ మరో వాదనకి తావీయకుండా ఉన్నది ఉన్నట్టు పూస గుర్చినట్టు వ్రాసింది సాధన. అసెంబ్లీ సెషన్ కూడా అప్పుడే జరుగుతూ ఉండటంతో ఆ మరుసటి రోజే ఈ వార్త అసెంబ్లీకి వచ్చింది. ఎంతో కష్టపడి చదివి చిన్నప్పటి నుంచి చదువునే తమ ధ్యేయం చేసుకుని జీవితంలో పైకి రావాలనుకున్న విద్యార్థులు పేపర్లో వచ్చిన ఈ వార్త చూసి కుతకుతలు ఉడికిపోయారు. తమకున్నదంతా తమ పిల్లల మీదే పెట్టుబడిగా పెట్టి వాళ్లను చదివించి నిజాయితీగా నిర్దుష్టమైన ప్రణాళిక వేసుకున్న తల్లిదండ్రులు జరిగిందంతా చూసి తమలో తామే కుమిలిపోయారు. లంచాలు 2 రకాలు. ఒక ఫైల్ తొందరగా కదలటానికి ఒక గుమస్తాకి డబ్బిచ్చి తమ పని చేయించుకుంటే దానివల్ల సామాజికంగా కానీ దేశానికి కానీ జరిగే నష్టం ఉండదు. లంచం నైతికంగా తప్పు. కానీ ఈ సంఘటనలో మాత్రం అంతకన్నా ఘోరం జరిగిపోయింది. 500 మంది పలుకుబడి ఉన్న తండ్రులు తమ కొడుకులకి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ సీట్లు సంపాదించడం కోసం ఉత్సాహవంతులైన తెలివితేటలున్న చిన్నప్పటి నుంచి దీక్షతో చదువుకున్న విద్యార్థుల్ని
తమకి న్యాయబద్ధంగా రావాల్సిన విద్యార్హత నుంచి క్రిందకి తోసేస్తున్నారన్న చేదు నిజం సాధన గుండెలని కలిచివేసింది. అంతేకాదు, ఈ 500 మంది రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో తలుచుకుంటే ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యింది. ఆమె అనుకుంది, ఎవ్వరికీ తెలియని పెద్ద మారణకాండ జరిగిపోతున్నా కూడా ఇక్కడి మనుషులు నిర్లిప్తంగా ఊరుకుంటారు. ఇక్కడ హంతకులు బయటవారు కాదు, ఎవరికి వారే అంతరాత్మల్ని దారుణంగా హత్య చేసుకుంటున్నారు. ఆ సాయంత్రమే మహతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు కాస్త నయంగానే ఉంది కదమ్మా, నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో, నాన్నగారు కూడా ఒంటరిగా ఉంటారు కదా అంది కౌసల్య కూతురుతో. భర్త మరో ఆసుపత్రిలో ఉన్నాడని ఆమెకు తెలియదు. అక్కడికి వెళ్తే తండ్రి ఏమంటాడో నిఖితకు తెలుసు. అమ్మని వదిలేసి ఎందుకు వచ్చావమ్మా, నాకేం పర్వాలేదు, నువ్వు అమ్మ దగ్గరుంటేనే మంచిది అంటాడు. ఇటు హాస్పిటల్స్, అటు ఇల్లు, మూడింటి మధ్య ఆమె నలిగిపోతుంది. నిజం చెప్పాలంటే తండ్రి పరిస్థితి ఆమెకి భయం కలిగిస్తోంది. తల్లిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి ఆయనలో భయము, టెన్షను ఎక్కువైనట్టు కనిపిస్తోంది. దాదాపు 30 సంవత్సరాల అనుబంధం వాళ్ళది. భార్య అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే తను స్వయంగా శుశ్రూష చేయలేకపోవటం ఆయన్ని మరింత బాధిస్తోంది. అక్కడ తల్లి పరిస్థితి కూడా అదే. కొద్దిగా తలనొప్పి వస్తే ఎంతో హడావిడి చేసి అందరి సానుభూతి, అటెన్షన్ తమ వైపే ఉండాలని కోరుకునే మనుషులున్న ఈ రోజుల్లో తన తల్లి లాంటి వాళ్ళు అరుదు. 10 రోజులు శుశ్రూష చేసి ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో తన తండ్రి లాంటి వాళ్ళు కూడా అరుదే. తండ్రిని చూసినప్పుడల్లా ఆమెకి ఆనాడు తన గురించి ఆయన చెట్టు మీద నుంచి పడిపోయిన దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఆమెకి తండ్రిలో నచ్చే మంచి గుణం ఏమిటంటే చాలామందిలో కనబడే సెల్ఫ్ పిటి ఆయనలో లేదు. నిఖిత హాస్పిటల్ కారిడార్లో కూర్చునుంది. గత 2 రోజులుగా దశరథ్ ఇంటెన్సివ్ కేర్లోనే ఉన్నాడు. ఈరోజు పరిస్థితి మెరుగుపడటంతో డయాలసిస్ చేస్తున్నారు. అది మొదలయ్యి దాదాపు 2 గంటలు అవుతుంది. లోపలేం జరుగుతుందో ఆమెకు అర్థం కావటం లేదు. థియేటర్ తలుపు తెరుచుకుంది. ఒక నర్స్ బయటకు వచ్చింది. పేషెంట్ ఎలా ఉన్నారు? ఇంకెంతసేపు అవుతుంది సిస్టర్ అని అడిగింది నిఖిత. బాగానే ఉంది, ఇప్పుడే అవ్వదు, చాలా టైం పడుతుంది. అవును కానీ 2 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, మీ వాళ్ళు ఎవరూ లేరా అని అడిగింది వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ. ఉన్నారు, వచ్చే స్థితిలో లేరు. మీ అమ్మగారు అడిగింది ఆమె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉంది ట్రీట్మెంట్ కోసం. క్యాన్సర్ హాస్పిటల్లోనా? మై గాడ్, అంటే అమ్మ నాన్న ఇద్దరిది సీరియస్ కండిషనేనా? నీకు ఇంకా ఎవరూ లేరా? అన్నయ్య ఉన్నాడు, ఈ మధ్య స్టేట్స్కి వెళ్ళాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం చిరాకు, అయినా ఈ మధ్య తప్పటం లేదు. అయితే పూర్తిగా ఒంటరిదే అనివైపోయావన్నమాట. ఎలా మోస్తున్నావమ్మా ఇన్ని కష్టాలు అందామె జాలిగా. ఆమె తెలుగు నవలలు తెగ చదువుతుందని, ఆ పుస్తకాల భాష మాట్లాడడం గొప్పగా అనుకుంటుందని నిఖితకు అర్థమైంది. నిఖిత చిన్నగా నవ్వింది. వదిలించుకోలేని దాన్ని అలవాటు చేసుకోమని ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది. కష్టాలకు అలవాటు పడిపోగలిగితే ప్రతి చిన్న సుఖము గొప్ప ఆనందాన్నిస్తుంది. 1 రోజులుగా మంచం మీద నుంచి కదలలేకపోయిన మా అమ్మగారు నిన్న తనంతట తానుగా లేచి 4 అడుగులు వేసేసరికి ఎంతో సంబరంగా అనిపించింది. 1 రోజులుగా ఆవిడ పడ్డ వేదన అంతా మర్చిపోగలిగాం. జీవితం అంటేనే వెలుగు నీడల సమ్మిళితం కదా అంది నిఖిత. నర్సు ఆమె వైపు చిత్రంగా చూసింది. నువ్వు మాట్లాడేది వైరాగ్యమా, వేదాంతమా అని అడిగింది. 2 కలిసిన జీవిత సత్యం, అందుకే ఫ్రాంక్గా చెప్తే అర్థం కాకుండా పోతుంది. నేను ఒకసారి మా అమ్మని చూసొస్తాను. ఈ లోపల అవసరమైతే కాస్త మా నాన్నగారిని కనిపెట్టుకొని ఉంటావా సిస్టర్? నిన్ను చూస్తే మొదట జాలేసింది, ఇప్పుడు భయం వేస్తోంది. వెళ్ళిరామ్మా, నీకు నేనున్నాను అందామె. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటపడింది నిఖిత. రేపు అమ్మ కానీ నాన్న కానీ ఆరోగ్యవంతులయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే వాళ్ళని తీసుకెళ్ళటానికి ఇల్లు కూడా లేదు. ఆ మార్వాడి దయతలచ్చి 1 రోజులు టైం ఇచ్చాడు. పర్సులో కేవలం 500 రూపాయలున్నాయి అని చెప్తే ఆ నర్సు ముఖం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఆమె కౌసల్య ఉన్న హాస్పిటల్కి బయలుదేరింది. గంట తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి డాక్టర్ కంగారుగా
ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ నిఖిత, మీ నాన్నగారి పరిస్థితి ఏం బాగోలేదు, నీకోసం మరీ మరీ అడుగుతున్నారు అన్నారు. నిఖిత కంగారుగా లోపలికి వెళ్ళింది. దశరథ్ శరీరం చుట్టూ ట్యూబులు మాత్రం కనిపిస్తున్నాయి. ఆమె దగ్గరగా వెళ్ళింది. అలికిడికి మెల్లిగా తల తిప్పి చూశాడాయన. అమ్మ దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చావమ్మా అనలేదు. ఒక్కసారి మీ అమ్మను చూడాలని ఉంది నిక్కి, తీసుకురాగలవా అన్నాడు హీన స్వరంతో. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదటిసారిగా చూసింది నిఖిత. తల్లి తండ్రి చెరో హాస్పిటల్లో ఉండడంతో తల్లి దగ్గరకు బయలుదేరడం కోసం దశరథ్ ఉన్న హాస్పిటల్లో నుంచి బయటకొచ్చింది నిఖిత. ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్మి పగటిని మసక చీకటిగా మార్చేశాయి. వర్షిస్తే బరువు తగ్గి మేఘం తేలికపడుతుంది, రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది. స్త్రీకి కన్నీటికి అవినాభావ సంబంధం ఏర్పరిచిన దేవుడు మగవాడిని అనిపించుకున్నాడు. దేవుడి ధైర్యాన్ని అబద్ధం చేయాలన్న పట్టుదలతో కన్నీటి రాక్షసిని చిరునవ్వు ఆయుధంతో ఎదురించి విజయం సాధించే ప్రయత్నంలో ఉందామె. కానీ ఒక గిల్టీ ఫీలింగ్ ఆమె మనసుని బాధిస్తోంది. తండ్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం గురించి తల్లికి తెలియకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తోంది. డయాలసిస్తో ఆయన కోలుకుంటున్నాడని, ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆరోగ్యంగా కనిపిస్తే చాలని భావించింది. అబద్ధం చెప్పడం వేరు, ఎదుటివారి మనసు నొప్పించకుండా ఉండడం కోసం నిజాన్ని దాచడం వేరు అనుకున్నది ఇన్నాళ్ళు. కానీ రెండింటి ఫలితం ఒకటిగానే అనిపిస్తున్నది ఇప్పుడు. తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న విషయం ముందుగానే చెప్పి ఆవిడని మానసికంగా ప్రిపేర్ చేసుంటే ఈరోజు పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉందన్న షాకింగ్ న్యూస్ చెప్పి భయపెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. పైనుంచి పెద్ద వర్షపు చినుకు తల మీద బరువుగా పడి ఆమె కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎదురుగా కనిపిస్తున్న ఆటో పిలిచి ఎక్కింది. హాస్పిటల్లో తల్లి గదిలోకి వెళ్తుంటే ఆమె కాళ్ళు వణికాయి. గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. అమ్మ, నాన్నగారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అని చెప్పే కంటే అమ్మ, నేను ఒక హత్య చేశాను అని చెప్పడం సులభంగా ఉంటుందనిపిస్తుంది. కూతుర్ని చూడగానే కౌసల్య చెయ్యి సాచి, వచ్చావా నిక్కి? ఎందుకో నువ్వు వెళ్ళినప్పటి నుంచి నిన్ను మరోసారి చూడాలని, మాట్లాడాలని ఆరాటంగా ఉండింది. ఇంటికి హాస్పిటల్కి మధ్య నిన్ను ఫుట్బాల్ ఆడిస్తున్నామన్న బాధ తప్పటం లేదు. వచ్చి ఇలా నా దగ్గరగా కూర్చో అంది. నిఖిత వెళ్ళి ఆమె ప్రక్కనే కూర్చుంది. చాలా రోజుల తర్వాత ఆవిడ ముఖం తేటగా అనిపించింది. ఆరోగ్యం కొద్దిగా పుంజుకుంటుందేమో, బాధస్థానే చిరునవ్వు పరుచుకుంటుందేమో. నాన్న సంగతి చెప్పి ఆ నవ్వుని నేనెలా హత్య చేయగలను ఆక్రోషిస్తోంది నిఖిత మనసు. ఈ లోపల కౌసల్య అంది, ఈరోజు నాకు మనశ్శాంతిగా ఉందమ్మా. ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ వచ్చి చెప్పింది. 2 రోజులు అంటే 48 గంటలు. త్వరగా గడిచిపోతే ఎంత బావుణ్ణు. ఆవిడ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు మాట్లాడుతోంది. 48 గంటలు. నిఖిత ఉలిక్కిపడింది. మరొక్క 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేను. తండ్రి విషయంలో డాక్టర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. దాంతోపాటే సేఠ్ రామ్ రతన్ మాటలు. 1 రోజులు గడువు వస్తుందమ్మా. ఇంకో 2 రోజులు అంటే 48 గంటలు మాత్రమే ఉంది. ఈ లోపల మీరు వేరే ఇల్లు చూసుకోవాలి. ఈ 48 గంటల పరిమితి తమ జీవితాలను ఎటు మళ్లిస్తుందో నిఖితకు అర్థం కావటం లేదు. తల్లి అంటోంది, ఏమిటి నిక్కి అంతగా ఆలోచిస్తున్నావు? ఈ కష్టాలు ఇంకా ఎంతకాలమనే? అన్నీ తీరిపోతాయిలే. ఈ ట్రీట్మెంట్తో నాకు నమ్మకం పెరిగింది. త్వరలో ఇంటికి వచ్చి నా బాధ్యతలన్నీ నేనే మోయగలనన్న నమ్మకం కలుగుతోంది. నీకు తెలుసా నిక్కి, నా బాధని మర్చిపోవడానికి ప్రతి క్షణము మన ఇంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాను. ఆ తీపి జ్ఞాపకాలే నన్నింకా బ్రతికిస్తున్నాయనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తున్నాయంటే ఆ ఆలోచనే నాకెంతో బలాన్ని ఇస్తుంది. నువ్వు నేను మీ నాన్నగారికి చెరువు పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ రోజులు గడిపేస్తే 2 ఏళ్ళు ఎంతలో వెళ్ళిపోతాయి. రాము తిరిగి వచ్చేస్తాడు. అప్పుడిక ఏ బాధలు మనల్ని అంటవు. ఆయాసంతో ఆగిందామె. తల్లి కళ్ళలో మెరుపు చూస్తూ వచ్చిన పని మర్చిపోయింది నిఖిత. తల్లి చాలా కాలం తర్వాత ఆశాజనకంగా మాట్లాడుతోంది. ఇది వరకటి అమ్మల. ఇంకొక్క 2 రోజులు అంటే 48 గంటలు ఎంతలో గడిచిపోతాయి.
48 గంటలు. ఆమె స్వరం కలలోంచి నిద్రలోకి జారిపోతున్నట్లుగా సాగి ఆగిపోయింది. నిఖిత ఉలిక్కిపడి తలెత్తి చూసింది. కౌసల్య ఇంకా నవ్వుతున్నట్లే ఉంది. ఆమె ఊహించుకుంటున్న సుందర దృశ్యం ఆ కళ్ళల్లో రెప్పల మాటున ఇంకా రెపరెపలాడుతున్నట్టే ఉంది. నిండు చంద్రుడు మబ్బు చాటుకి మెల్లమెల్లగా కదిలిపోతున్నట్లు ఆ పెదవుల మీద నవ్వు, కళ్ళల్లో కాంతి సజీవాకృతి నుంచి క్రమక్రమంగా నిర్జీవమైపోవటం నిఖిత స్పష్టంగా చూడగలిగింది. స్విచ్ నొక్కితే కరెంటు ప్రవాహం ఆగిపోయినట్లు, శరీరంలో రక్త ప్రసరణ ఒక్కసారిగా నిలిచిపోయినట్లు, పంచేంద్రియాలు తమ బాధ్యతలను వదిలేసి సమ్మెలోకి దిగినట్టు కళ్ళ ముందు జరిగింది కలో నిజమో తెలియని అచేతనావస్థలో కొద్ది నిమిషాల పాటు ఉండిపోయింది నిఖిత. కళ్ళల్లో పడిన తల్లి కదలిక తాలూకు ఆఖరి దృశ్యం స్టిల్ ఫోటోగ్రఫీలా అలా నిలిచిపోయి ఇంద్రియాలు ఒక్కొక్కటిగా సమ్మె విరమిస్తుంటే కంటి నుంచి మెదడులోకి, మెదడు నుంచి గుండెపైకి వాలిన వాస్తవం ఆమెను మేల్కొల్పింది. సంతోషానికి, దుఃఖానికి, ఆప్యాయతకి, కృతజ్ఞతకి స్పందించేవి, వర్షించేవి కూడా కళ్ళు. ఇన్నాళ్ళు ఆ కన్నీళ్లను తన అధీనంలో ఉంచుకోగలిగింది. కానీ ఊహించిన విధంగా కళ్ళ ముందే తల్లి విడిచిన ఆఖరి ఊపిరి ఒక అస్త్రంలా తాకి గడ్డకట్టిన కన్నీటిని ఛిద్రం చేసి వరదలై ప్రవహించేలా చేసింది. కౌసల్యకు మందు వేయటానికి గదిలోకి వచ్చిన నర్సు అచేతనంగా పడి ఉన్న ఆమె శరీరాన్ని ప్రక్కనే కూర్చొని నిశ్శబ్దంగా రోధిస్తున్న నిఖితను చూసి నిర్ఘాంతపోయింది. కౌసల్యలో ప్రాణం లేదని తెలిసిన మరుక్షణం ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది. తన సర్వీస్లో ఎన్నో చావుల్ని ఆ డాక్టర్ చూసింది. పేషెంట్ సీరియస్ అనగానే బంధువులు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఇతర పేషెంట్లని బెదరగొట్టడమే ఆమె చూసింది. మరణించిన తల్లి శరీరం దగ్గర అలా నిశ్శబ్దంగా కూర్చుని దుఃఖాన్ని సహిస్తున్న నిఖితను చూసి వయస్సుకు మించిన మెచ్యూరిటీ వస్తే తప్ప అంత గుండె నిబ్బరం కలగదు అనుకుంది. మొదటిసారిగా ఒక పేషెంట్కి సంబంధించిన మనిషిని సానుభూతితో కాక గౌరవభావంతో చూసింది ఆ డాక్టర్. వచ్చి నిఖిత భుజం మీద చేయి వేసింది. ఆ రకమైన ఉరుడింపు ఎవరికైనా దుఃఖాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ నిఖితకి కర్తవ్యం గుర్తొచ్చింది. తనని తాను తమాయించుకొని లేచి నిలబడింది. నేను మళ్ళీ వస్తాను డాక్టర్, ఈ లోపల మీ ఫార్మాలిటీస్ అన్నీ ముగించి పెట్టండి ప్లీజ్ అంటూ లేచిన నిఖిత ఆ డాక్టర్ కళ్ళకి ఒక అద్భుతమైన వ్యక్తిలా తోచింది. అప్రయత్నంగా అలాగేనన్నట్లు తల ఊపింది. హాస్పిటల్లో అడుగుపెట్టే ముందు ఉన్న సమస్య ఇప్పుడు మరో కోణంలో మరింత జటిలంగా మారి నిఖితని భయపెడుతోంది. ప్రమాదకర పరిస్థితిలో ఉండి భార్య కోసం ఆశగా ఎదురు చూస్తున్న తండ్రికి అమ్మ ఇక ఎప్పటికీ రాలేదు నాన్న అని ఎలా చెప్పడం? గుండె దిటవు చేసుకుని తండ్రి ఉన్న హాస్పిటల్లో అడుగుపెట్టింది నిఖిత. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని మొహాన్ని ప్రశాంతం చేసుకుని ఆయన గదివైపు నడిచింది. కారిడార్లో ఎదురుపడ్డాడు డాక్టర్. ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను నీకోసమే చూస్తున్నాను అన్నాడు. నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్ అడిగింది. ఐఎమ్ సారీ, నువ్వు వెళ్ళగానే ఆయనకి స్పృహ తప్పింది. కోమాలోకి వెళ్ళిపోయారు. ఎంతో ప్రయత్నించాం, లాభం లేకపోయింది. ఆ కోమాలోనే అరగంట క్రితం ఆయన ప్రాణం పోయింది అన్నాడతడు. ఇక ఈ వాస్తవాలతో యుద్ధం చేయలేనన్నట్లు ప్రక్కనే ఉన్న బెంచీ మీద కూలబడిపోయింది. గుండె నిండా స్తబ్దత. బ్రహ్మాండమంతా ఒక్కసారిగా అచేతనమైపోయినట్లు, అంతరిక్షంలో ఎటూ కదల్లేక బందీ అయిపోయినట్లు ఫీలింగ్. కొద్ది నిమిషాల పాటు బొమ్మలా కూర్చుని ఆమె లేచింది. ఒక శుష్క దరహాసం విషాద వీచికల ఆమె ముఖం మీద కదలాడింది. అమితమైన దుఃఖం మనిషిని ఉన్మాదంలోకి దించుతుంది అనుకుంటూ డాక్టర్ ఆమెను పదవి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. తండ్రి శరీరం నిండా తెల్లటి దుప్పటి కప్పబడి ఉంది. నిఖిత మెల్లగా దగ్గరికి వెళ్ళి తల మీద నుంచి దుప్పటి నెమ్మదిగా క్రిందికి తొలగించింది. మంచి నిద్రలో ఉన్నట్టు ఉంది ఆయన ముఖం. పెదవులు బిగబట్టి దుఃఖాన్ని ఆపుకుంది. 4 రోజుల పాటు మీ నాన్నగారు ఎంతటి బాధని గుండె బిగవున ఎలా అదింపెట్టారో కళ్ళారా చూశాను. నిన్ను చూస్తుంటే ఆయన పోలికలు వారసత్వంగా నీకు చాలా సంక్రమించే అనిపిస్తుంది. ఆయన లాంటి తండ్రిని పోగొట్టుకుని నువ్వు చాలా పోగొట్టుకున్నావమ్మా అంటున్నాడు డాక్టర్. నిఖిత కళ్ళెత్తి అతని వైపు చూసింది. ప్రపంచంలోని విషాదమంతా గూడు కట్టుకుని ఉన్నట్లు ఉన్నాయి ఆ కళ్ళు. నిఖిత స్వరం గద్గదమైంది. దాదాపు 10 ఏళ్ల క్రితం
నా మూలంగానే చెట్టు మీద నుంచి పడిపోయి మా నాన్నగారు వెన్నెముక విరగ్గొట్టుకున్నారు డాక్టర్. ఆనాటి నుంచి మా కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు దాని ఫలితం మేము అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఏనాడు కూడా ప్రత్యక్షంగానే కాదు, కనీసం కల్లోనైనా దానికి కారణం నేను అన్న విషయంగా ఆయన భావించలేదు. నాన్నగారే కాదు, ఎన్ని కష్టాలు పడుతున్న అమ్మ కూడా నన్నొక్క మాట అనలేదు. అలాంటి తల్లిదండ్రులనిద్దరినీ ఒకే రోజు పోగొట్టుకున్న నేను దురదృష్టానికే దురదృష్టాన్ని డాక్టర్ అంది. డాక్టర్ విభ్రాంతితో నిఖిత వైపు చూశాడు. అంటే మీ అమ్మగారు కూడా సరిగ్గా అరగంట క్రితం కన్నుమూసింది. వాళ్ళిద్దరినీ ఒక్కసారే పోగొట్టుకున్నందుకు విచాలించాలో, ఒకరి మరణం మరొకరికి తెలిసి బాధపడే అవసరం లేకుండా పోయినందుకు సంతోషించాలో నాకు అర్థం కావటం లేదు. అంతటి దుఃఖంలోనూ ఆమె మనస్సు మరో సమస్య గురించి ఆలోచిస్తుందని డాక్టర్కి తెలియదు. రామ్ రతన్ దుకాణం చాలా రద్దీగా ఉండే సమయం అది. పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో వర్షం తగ్గగానే జనం గుంపులుగా బయటకు వస్తున్నారు. నిఖిత సందిగ్ధంగా బయట నిలబడింది. గ్లాస్ డోర్ తెరుచుకుని బయటకు వచ్చింది మహతి. హలో నిఖి, వాట్ ఏ సర్ప్రైజ్ అంది నవ్వుతూ. నిఖిత మొహంలో విషాదాన్ని గమనించే మూడ్లో లేదామే. హలో అంది నిఖిత మెల్లగా. నీకు తెలుసా, నాన్నగారు బెయిల్ మీద విడుదలై వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. 15 రోజుల్లోనే నా పెళ్ళి. సంతోషం. మా అత్తగారు వాళ్ళు డాడీ కేసు విషయంలో గొడవ పెడతారని ఎంత భయపడ్డానో, కానీ ఒక్క మాట కూడా అనలేదు. చీరలు కొనుక్కోమని డబ్బిచ్చి వెళ్ళారు. అందులో ఒక చీర మార్చుకుందామని వచ్చాను. ఒకటి నచ్చలేదు. 2 రోజుల్లో స్టాక్ వస్తుంది, అప్పుడొచ్చి మార్చుకోమంటున్నాడు రామ్ రతన్. అస్సలే అన్నింటికీ హడావడి పడుతుంటే ఇదొక గొడవ చూడు. మళ్ళీ రావాలంటే ఎంత కష్టం. నిఖిత నవ్వలేక నవ్వింది. నీ సమస్యలన్నింటిలాగే ఇది పరిష్కారం అయిపోతుందిలే, బాధపడకు. నాకు పనుంది, వస్తాను. కదిలింది. ఏమైనా కొనాలా? లేదు, అప్పు విషయంలో మాట్లాడాలి అంటూ లోపలికి నడిచిందామె. మహతి అర్థం కానట్టు చూసి పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచించడానికి స్వంత సమస్యలే ఆమెకు చాలా ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి సేఠ్ని కలిసింది. మనం అనుకునేదంతా ఇచ్చేసాగా అమ్మా, ఇంకా డబ్బు కావాలంటే ఎలా అన్నాడు రామ్రతన్. మీరు తప్ప నాకు సాయం చేసే వాళ్ళెవరూ లేరు సేఠ్జీ. ఇంట్లో ఫర్నిచర్, కొంత బంగారం ఉన్నాయి. అవన్నీ ఎలాగూ నాకు ఇక అవసరం లేదు. అమ్మి మీ డబ్బు తీసేసుకోవచ్చు. నిఖిత కాకుండా మరెవరైనా అయితే నౌకర్ని పిలిచి బయటకు పంపించేసేవాడు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? రామ్రతన్ ఎందుకో ఆ అమ్మాయితో ఒక వడ్డీ వ్యాపారిలా మాట్లాడలేకపోతున్నాడు. అమ్మా నాన్నల వైద్యం కోసం చివరి బిల్లులు హాస్పిటల్లో కట్టాలి. అది తీర్చకుండా వాళ్ళ శరీరాల్ని తీసుకురావటం నాకు ఇష్టం లేదు. వారి ఆత్మలకు శాంతి కలగదు. రామ్రతన్ అదిరిపడ్డాడు. ఎప్పుడు పోయారు అన్నాడు వణికే కంఠంతో. గంట క్రితం. సేఠ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒకప్పుడు ఇలాంటి బిడ్డ ఉంటే అదృష్టం అనుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డలా కాదు, గుడిలో దేవతలా కనిపిస్తోంది. మాట్లాడకుండా సేఫ్ తెరిచి ఆమె అడిగినంత డబ్బు తీసి చేతిలో పెట్టాడు. నిఖిత షాప్లోంచి బయటకు వచ్చేసరికి వర్షం మళ్ళీ మొదలైంది. దరిదాపుల్లో ఖాళీ ఆటో ఒకటి కనిపించడం లేదు. ఏం చేయాలోనని ఆలోచిస్తున్నంతలో ప్రక్కనే వెహికల్ ఆగింది. అమ్మయ్య, సమయానికి దేవతలా కనిపించావు అంది ధాత్రి. దేవతలను గుర్తు చేసుకునే అవసరం ఏమొచ్చింది నీకు? అర్జెంటుగా 200 కావాలి. రేపు బ్యాంకులోంచి డ్రా చేసి ఇచ్చేస్తాను. చాలా అర్జెంట్. నిఖితకు ఏం చెప్పాలో తోచలేదు. ఈ లోపల ధాత్రి తొందరగా అన్నది. ప్లీజ్ నిక్కి, అవతల నా కోసం ఒకరు ఎదురు చూస్తుంటారు, ఉంటే ఇవ్వవు అంది. పడాల్సిన డోసు సమయానికి అందకపోవడంతో ఆమెకు పిచ్చెక్కినట్లుగా ఉంది. డబ్బు తెస్తేనే సరుకు దొరుకుతుందని ప్రీతం ఈసారి సీరియస్గా చెప్పాడు. ఇంట్లో తల్లి నిఘాతో అతడికి డబ్బు అస్సలు అందటం లేదు. నిఖిత పర్సులోంచి డబ్బు తీసిచ్చింది. థ్యాంక్ యూ, రేపు తెచ్చిచ్చేస్తాను. ఎక్కడైనా డ్రాప్ చేయాలా అని అడగకుండానే వెళ్ళిపోయింది ధాత్రి. నిఖిత మనసులో అనుమానం బలపడింది. బంధువులందరినీ పిలిపించడం మంచిది. అడ్రస్లున్నాయా అడిగారు కృష్ణమూర్తి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అడిగింది నిఖిత. రుక్మిణి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏదో చేస్తారని కాదు, అది సంప్రదాయం. అందులో ఇద్దరూ ఒక్కసారే పోయారు. మీ అన్నయ్యను కూడా పిలిపించాలి. తల కొరివి కొడుకే పెట్టాలి. అవసరం లేదులేండి, నేను ఎలక్ట్రికల్ క్రిమేటోరియంలో క్రిమేట్ చేయిస్తున్నాను.
ఎంతో దూరంలో ఉన్న బంధువుల్ని పిలిపించే అవసరం కూడా లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కాబట్టి అంది నిఖిత. ఆమెదంతా వితండవాదం. వాదించి ప్రయోజనం లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకొనివ్వండి అన్నాడు శంకరం రిలీఫ్గా. అదే నేను కోరుకుంటున్నది. దయచేసి నన్ను వదిలేయండి అంది 2 చేతులు జోడించి. మాత్రానికి ఇక్కడి దాకా తీసుకురావడం దేనికి? అట్నుంచి అటే బాడీస్ తీసుకుపోతే పొయ్యేదిగా విసుక్కున్నట్లుగా అంటూ వెళ్ళిపోయాడు శంకరం. ఆ విషయం మీకు అర్థం కాదు అని నిఖిత పైకి అనలేదు. ఈ ఇంటికి తమకు ఈ రోజుతో శాశ్వతంగా రుణం తీరిపోతుంది. తల్లిదండ్రుల ఆశ తెలిసిన మనిషిగా వాళ్ళ చివరి యాత్ర ఆ ఇంటి నుంచి జరగాలని ఆమె కోరుకుంది. అంబులెన్స్ వచ్చింది. నిఖిత చివరిసారిగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది. చాలా చిన్న గది అది. తన కొద్ది సామానుని, ముఖ్యంగా పుస్తకాలని పొందిగ్గా సర్దుకుంది నిఖిత. ఇల్లు ఖాళీ చేసేందుకు రామ్రతన్ ఆమెకు మరో 15 రోజులు వ్యవధి ఇస్తానన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ప్రక్క కాలనీలోనే గది దొరకటంతో వెంటనే అతడికి ఇల్లు అప్పచెప్పేసింది. ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని అన్నయ్యకి ఉత్తరం రాస్తుంటే చెయ్యి వణుకుతోంది. అన్నయ్య, జీవితం అంటేనే సుఖదుఖాల మేళవింపు. ఆ రెండిటిల్లో దేనికైనా ఒకే రకంగా స్పందించగలిగిన నేర్పు అలవర్చుకున్నవాడే అసలైన మనిషి అనేవారు నాన్న. ముందుకు పోవడం తప్ప వెనకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిపోయిన దాని గురించి విచారించకు, జరగబోయేదేమిటో ఆలోచించు అనేది అమ్మ. ఆ ఇద్దరూ మనకు తల్లిదండ్రులే కాదు, గురువులు, స్నేహితులు, మార్గదర్శకులు కూడా. వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పటిదాకా ఆచరణలో కూడా పెడుతూనే వచ్చాం. ఇక ముందు కూడా కొనసాగిస్తామనే నమ్మకం నాకుంది. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది. ఇన్నాళ్ళు మనల్ని చూసి సంతోషించారు. ఇక మీదట పైలోక నుంచి చూసి ఆనందిస్తారు. అవునన్నయ్య, అమ్మ నాన్న మనకిక లేరు. జంటగా మనకు జన్మనిచ్చిన ఆ ఇద్దరు జంటగానే వెళ్ళిపోయారు. ఆ ఇద్దరి డెత్ సర్టిఫికేట్ల మీద నిమిషాలతో సహా ఒక్కటే సమయం ఉండటం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఏ రాజకీయ నాయకుడో చూసుంటే వీళ్ళు ఆదర్శ దంపతులు, వీళ్ళకి గుడి కట్టించాలని ప్రచారం చేసి చందాలు విరాళాలు ప్రోగు చేసుకుని పెట్టి నింపుకునేవాడే. ఇంతటి దుర్వార్తని ఇంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతోంది అనుకుంటున్నావా అన్నయ్య? అమ్మ పోవడం కళ్ళారా చూసినప్పుడు ఉన్నట్లుండి కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది. ఆగిపోయిన కాలాన్ని చూసి భయపడి సృష్టికర్త బలవంతంగా లాక్కుపోయినా దాని తాలూకు గాయం నా కళ్ళలో మిగిలిపోయే ఉంది. ఈ వార్త నేనెంత బాధ పెడుతుందో నాకు తెలియంది కాదు. ఇద్దరము ఆ గూటి పక్షులమే. గుండె దిటువుపరుచుకో అన్నయ్య. కాలం మాత్రమే మాన్పగలిగే గాయం ఇది. నా గురించి ఆలోచించి వెంటనే రావాలని. బయట తలుపు చప్పుడవడంతో నిఖిత ఉత్తరం ఆగిపోయింది. వెళ్ళి తలుపు తీస్తే మహతి నిశ్శబ్దంగా వచ్చి లోపల కూర్చుందామె. ఆమె కళ్ళ నిండా నీళ్లు. ఏం జరిగింది మహతి? నన్ను క్షమించు నిక్కి. ఆ రోజు అంత దుఃఖంలో నువ్వు కనిపిస్తే అమ్మ నాన్నల గురించి కూడా అడగకుండా ఏదేదో వాగాను. నాకెంత బాధగా ఉందో తెలుసా? వెక్కి వెక్కి ఏడ్చేసింది. నిఖిత మాట్లాడలేదు. ఆ అమ్మాయికి సంతోషమైనా దుఃఖమైనా ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానూ ఆగిపోతుంది. అమ్మ నాన్న పోయిన ఆ దుఃఖంలో కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలిగావు నిక్కి? ఏడుపు టక్కున ఆపేసి అడిగింది గుర్తొచ్చినట్టు. నా విషయం వదిలి నీ పెళ్ళి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? నీకు నచ్చిన చీర తీసుకున్నావా? మహతి ముఖంలో వెలుగొచ్చింది. భలే మంచి స్టాక్ వచ్చిందిలే. వెంటనే వెళ్ళి తీసుకున్నాను. నిన్ను నా పెళ్ళికి పిలవాలనే వచ్చాను. ఈ సమయంలో పెళ్ళికి పిలవడం బాగోదేమో అంది మమ్మీ. ఏం పర్వాలేదు, నిక్కి తప్పకుండా వస్తుంది అని చెప్పి వచ్చాను. పర్సులోంచి కార్డు తీసి అందించింది. చాలా ఖరీదైన కార్డు. బాగుంది కదూ. మా మామగారు వాళ్ళు కూడా మమ్మల్ని కొని ప్రింట్ చేయించి పంపమన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది అంది మహతి. సాహిత్యపు విలువలు దిగజారిపోతున్నాయని గుండెలు బాదుకునే వాళ్ళంతా వినాల్సిన మాటలవి. ఎన్ని వరవిక్రయాలు వ్రాసినా ఈ మనుషుల్లో మార్పు రాదు. మంచైనా చెడైనా సాహిత్యం నుంచి నేర్చుకునేవాళ్ళు బహు తక్కువ. మీ నాన్నగారి మీద కేసేమైంది?
క్యాజువల్గా అడిగింది. ఏదో ఎంక్వైరీ కమిటీ వేశారు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఎవరో మినిస్టర్ని పట్టుకున్నారులే. రామ్ రతన్ దగ్గర అప్పు చేసి ₹1,00,000 కూడా ఇచ్చారు. నా పెళ్ళికైతే ఎలాంటి గొడవలు ఉండవిక. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదనిపిస్తోంది. నన్ను చిన్నప్పటి నుంచి అలా హింసించినందుకు చాలా పెద్ద శిక్షే పడింది వాళ్ళకి, చెప్పుకుపోతోంది మహతి. నిఖిత ఆమె మాటలు వినడం లేదు. ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తోంది. నేరం జరిగిందని ఎంత స్పష్టంగా తెలిసినా అది నేరమని రిపోర్టు ధృవపరచాలి. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ప్రజలు దాని గురించే మర్చిపోతారు. నేరం చేసినవాడు చట్ట పరిధిలోనే తప్పించుకు తిరగగలుగుతున్నాడు. నేను ఆఫీస్కు వెళ్ళాలి మహతి, మళ్ళీ కలుస్తాను. చెప్పకపోతే ఆమె వాక్ ప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. అదేమిటి, అమ్మా నాన్న పోయి వారం రోజులు కాలేదు, అప్పుడే ఆఫీస్కి వెళ్తావా అని అడిగింది ఆశ్చర్యంగా. ఇంట్లో కూర్చుంటే అమ్మా నాన్న తిరిగి రారుగా. అంత బ్లంట్గా చెప్తే ఎవరికీ నచ్చదన్న విషయం నిఖితకు తెలుసు. మహతి మరి మాట్లాడక లేచి వెళ్ళిపోయింది. హలో నిఖిత, ఏమిటిలా వచ్చారు? ఆఫీస్లో అడుగు పెట్టగానే రిసెప్షనిస్టు పలకరించింది. ఈరోజు జాయిన్ అవుదామని. అదేమిటి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారని, అందుకే ఆ ప్లేస్లో మరొకరిని అపాయింట్ చేశారని విన్నానే. అదెలా చేస్తారు? నేను లీవ్ పెట్టి వెళ్ళానంతే. బాస్ ఉన్నారా? నేను వెళ్ళి మాట్లాడతాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకుందామే. వెళ్ళండి, ఉన్నారు. ఏంటిలా వచ్చావు? ఆమెను చూడగానే ముఖం చిట్లించి కర్కశంగా అడిగాడు. నిఖిత మనసు కీడు శంకించింది. నాకు తెలియకుండా నా ఉద్యోగం ఎలా పోయిందో కారణం తెలుసుకుందామని వచ్చాను. కారణం నీకు తెలీదా? ఇప్పటికే లీవులు చాలా పెట్టావు. వెంటనే జాయిన్ అయిపోమ్మా అని చిలిక్క చెప్పినట్టు చెప్పాను. వినిపించుకోకుండా ఏం చేస్తారో చూస్తానంటూ వెళ్ళిపోయావు. నువ్వు ఇంకా పర్మనెంట్ అవ్వలేదన్న విషయం కూడా నీకు గుర్తు చేశాను. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావు? నిఖితకు కోపం రాలేదు, ఆశ్చర్యం అనిపించింది. నాలికి నరం లేదంటారు, నిజం కాదు. ఈ ఎముక లేదు, అందుకే ఎటంటే అటు తిప్పి మాట్లాడగలుగుతున్నారు. విద్యావంతుడై ఒక బాధ్యతాయుతమైన సీట్లో ఉన్న వ్యక్తి ఇంత దిగజారిపోయి మాట్లాడతాడన్నది ఆమె ఊహకి అందని విషయం. కారణం ఏమై ఉంటుంది? తన వాళ్ళెవరికో ఆ ఉద్యోగం వేయించుకోవాలన్న తపన. నేను వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడతాను. ఎందుకు? ఆ రోజు ఒకసారి జిఎంని కలిసి వెళ్ళమ్మా అంటే ఆ అవసరం నాకు లేదని వెళ్ళిపోయావుగా. అందుకే ఆయనకు కోపం వచ్చి తన వాళ్ళని ఎవరినో ఆ పోస్టులో వేసేసుకున్నాడు. జరిగిందేమిటో నిఖితకు అర్థమైంది. ఆ రోజు తనతో మంచిగా మాట్లాడి పంపించి వెనక లీవ్ లెటర్ చింపేసి పొగరుగా మాట్లాడి వెళ్ళినట్లు రిపోర్ట్ చేసుంటాడు. నిఖిత అతడి వైపు సూటిగా చూసింది. ఉద్యోగం విషయం వదిలేయండి. మీరు నా మీద ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటో చెప్పండి. అతడు జవాబు చెప్పే లోపునే వెనక నుంచి శంకరం లోపలికి వచ్చాడు. హలో శంకరం, నీకోసం ఎదురు చూస్తున్నా, మేనేజర్ కరచాలనం చేస్తూ ఆహ్వానించాడు. నిఖితకు అసలు విషయం అర్థమైంది. శంకరం మరీ ఇంత హీన స్థితికి దిగజారుతాడని ఆమె ఊహించలేకపోయింది. మేనేజర్తో ఇక వాదించే ప్రయోజనం లేదు. ఆమె మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. ఎందుకొచ్చిందట? మీ కొడుకు కూడా మంచి హోదాలో ఉన్నాడని తెలిసి అడ్రస్ కోసం వచ్చిందా అడుగుతున్నాడు శంకరం నవ్వుతూ. మావాడు మీ అవినాష్లా మెతక కాదు. ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో వాడికి బాగా తెలుసు. ఇద్దరూ పెద్దగా నవ్వారు. తన ఇంటి పరిస్థితి మొత్తం తెలిసి కూడా ఈ రకమైన హేళన చేయగలుగుతున్నారంటే శాడిజంలో పరాకాష్ఠకు చేరుకున్నారు. ఒక్కసారి జనరల్ మేనేజర్ని కలుసుకుని జరిగిన విషయం వివరంగా చెప్పాలన్న కోరికను బలవంతంగా ఆపుకుని ఆఫీస్ బయటకు వచ్చేసింది. 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇవ్వగా పర్సులో మిగిలింది ₹40 చిల్లర. మెచ్యూరిటీ అనేది పాదరసం లాంటిది. నిరంతరం పల్లమనే అనుభవం వైపు పోయి ఎప్పటికప్పుడు అదే స్థిరమైనది అనుకుంటూ ఉంటుంది. ప్రేమలో పడే వరకు ప్రేమ ట్రాష్ అనుకుంటుందో అమ్మాయి, పడ్డాక అదే ప్రపంచం అనుకుంటుంది. అందులో మోసగింపబడితే ప్రేమలో ఉన్న మరో అమ్మాయిని చూసి ఒక మెచ్యూర్డ్ వేదాంతిలా నవ్వుకుంటుంది. జీవితపు ప్రతి స్టేజ్లో కూడా అదే మెచ్యూరిటీ అనుకునే సగటు ఆడపిల్లల కంటే వరూధిని ఎక్కువ స్థాయిలో ఏమీ లేదు. ఒక కుర్రవాణ్ణి ప్రేమించి పార్కులో పోలీసులకు పట్టుబడి ఆ ప్రేమలో నుండి బయటపడినప్పుడు అదే మెచ్యూరిటీ అనుకుంది.
మరొక రాజకీయ నాయకుడి కొడుకు కోసం నిరాహార దీక్ష జరిపి ఒక అన్యాయాన్ని ఎదుర్కొన్నాను అనుకుంది. అందులో భంగపడి అసలు ప్రేమ మీద నమ్మకం కోల్పోయింది. జీవితంలో పైకి రావాలంటే మరికొంత తెలివితేటలు, మరింత డిప్లొమసీ అవసరమని తెలుసుకుంది. కనీసం అలా తెలుసుకోవడం ద్వారా మెచ్యూరిటీ సంపాదించాను అనుకుంది. అది ఎటు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. ఆమె డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ముస్తాబవడం మొదలుపెట్టి గంట దాటుతోంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆమెకు. అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకురావాలనుకుంది. కానీ ఆమె తల్లి రుక్మిణికి ఈ మధ్య అనుమానాలు ఎక్కువయ్యాయి. ప్రతి చిన్న విషయానికి ఆరాలు తీస్తుంది. 10 రూపాయలు ఇవ్వాలన్నా గొడవ పెడుతుంది. ఒక 5 స్టార్ హోటల్లో జరగబోతున్న మ్యారేజ్ రిసెప్షన్కి ఆమె వెళ్ళవలసి ఉంది. ఆ పార్టీకి చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారవేత్తలు, అధికారులు వస్తారని వరుధినికి బాగా తెలుసు. తనలాంటి మధ్యతరగతి యువతులకు ఇది అరుదుగా లభించే అవకాశం. అందుకే అక్కడ చాలా స్పెషల్గా కనిపించాలని తాపత్రయపడుతోంది. రుక్మిణి గదిలోకి వచ్చి, ఇంకా కాలేదా నీ ముస్తాబు? అయినా ఎవరే నీకంత గొప్ప స్నేహితురాలు? నేనెప్పుడు చూడలేదే అంది. కూతురు మీద నిఘా ఉంచి ఆమెను కంట్రోల్లో పెడుతున్నానన్న ఆత్మతృప్తి కోసం ఆమె అలా ఎగిరిపడుతుంది. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. రిసెప్షన్లో తన ప్రక్కన నేనే నిలబడాలని పదే పదే చెప్పింది. గ్రాండ్గా కనిపించకపోతే బావుదు అంది. నిజానికి ఆ అమ్మాయికి వరూధినికి పెద్ద స్నేహం ఏమీ లేదు. వరూధిని క్లోజ్ ఫ్రెండ్కి ఆమె ఒకప్పుడు హాస్టల్లో రూమ్మేటు. ఆ అమ్మాయికి ఇన్విటేషన్ ఇస్తూ పక్కనే వరూధిని ఉండడంతో కార్డిచ్చి తప్పకుండా రండి అంది. వరూధిని ఇలాంటి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఆమె గ్రాండ్గా వెళ్ళకపోతే బావోదు అనగానే రుక్మిణి లోపలికి వెళ్ళి రాళ్ల గాజులు, చంద్రహారం తెచ్చిచ్చి వేసుకోమంది. మరో అరగంట సేపు తయారై హోటల్కి బయలుదేరింది. రిసెప్షన్ హాల్లో చాలామంది మగవాళ్ల దృష్టి తన వైపు పదే పదే మళ్ళడం గమనించి చిన్నగా నవ్వుకుంది. వరూధిని అందమైన అమ్మాయే, కానీ ఆమెది అసాధారణమైన అందం కాదు. ముదురు ఎరుపు రంగు చీర మీద నిండుగా జరీ నిండిన బనారస్ పట్టు చీర, ఒంటి నిండా నగలు, వీటితో కొట్టొచ్చినట్లు కనబడటం ఒక కారణం. గట్టిగా జోకులు వేస్తూ పగలబడి నవ్వడం రెండో కారణం. మగవాళ్ల వైపు చూసి చూడనట్లు వంకర చూపులు విసరడం, చిలిపిగా నవ్వడం, వాళ్ళు పరికించి చూస్తుంటే చూపులు తిప్పుకొని తిరిగి ఓరగా చూడటం ఒక కారణం. పురుషుల మీద తన పట్టు జారిపోతుందని తెలిసినప్పుడు స్త్రీలకి ఇలాంటి ప్రవర్తనే అలవడుతుంది. పెళ్లి రిసెప్షన్లో ఒక వ్యక్తి ఆమెను బాగా ఆకర్షించాడు. 6 అడుగుల ఎత్తు, ఖరీదైన సూట్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. అతని వైపు ఒకసారి చూపు త్రిప్పుకుంది. అది చాలని ఆమెకు తెలుసు. ఆమె భోజనం చేస్తుండగా వచ్చి విష్ చేశాడు అతను. హలో, ఐఎమ్ వరూధిని అంది చనువుగా. ఐఎమ్ ప్రభాత్ కుమార్. యు లుక్ వెరీ ప్రెటీ అన్నాడు అతను. థ్యాంక్స్. మీ గురించి కూడా చెప్పమంటారా? షూర్, షూట్ ఇట్ అన్నాడు. ఆమె దూరంగా నిలబడ్డ సినీ నటుల్ని, వాళ్ళ చుట్టూ మూగిన జనాన్ని చూపిస్తూ, ఒకవేళ మీరు ఆ ఫీల్డ్లో ఉంటే ఆ జనం వాళ్ళందరినీ వదిలి మీ ఒక్కరి దగ్గరే ఉండేవారు, ముఖ్యంగా అందమైన అమ్మాయిలంతా అంది. ఓ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నేను ఆగండి నేను చెప్తాను. మీరు ప్రభాత్ కుమార్, ఐఏఎస్, టెక్నికల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్. యామ్ ఐ కరెక్ట్? ఎస్. కానీ నా గురించి అంతలోనే సమాచారం సేకరించారన్నమాట. ఈ సమాచారం ఇప్పుడు సేకరించింది కాదు. మిమ్మల్ని చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అంతలోనే గుర్తొచ్చింది. ఈ మధ్య మీ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయటానికి ప్రధానమంత్రి వచ్చారు. అప్పుడు టీవీ కవరేజ్లో, ఆ తర్వాత పేపర్లోనూ మిమ్మల్ని చూశాను. అతడు ఆమె వైపు మెచ్చుకోలుగా చూశాడు. అంతలోనే ఎవరో వచ్చి పిలవటంతో మిమ్మల్ని మళ్ళీ కలవాలి అన్నాడు అతను మెల్లిగా. ఆ మాటలకి అర్థం తెలియని పసిపిల్ల కాదామె ఇప్పుడు. తప్పకుండా, ఎప్పుడో ఎక్కడో ఇలాగే అంది నవ్వుతూ. ఆమె ఇల్లు చేరేసరికి రాత్రి 11 అయింది. అంత రాత్రి వేళ ఆమె చేసిన మొట్టమొదటి పని 15 రోజుల నాటి న్యూస్ పేపర్లన్నీ వెతకడం. ఆమెకు కావలసిన అడ్వర్టైజ్మెంట్ త్వరగానే దొరికింది. టెక్నికల్ కార్పొరేషన్లో కొన్ని ఉద్యోగాల కోసం ఇచ్చిన ప్రకటన అది. అప్లై చేయడానికి ఆఖరి రోజు మర్నాడే. వరూధిని అప్పటికప్పుడు తెల్ల కాగితం తీసుకొని అప్లికేషన్ రాసి సిద్ధం చేసింది.
ఆ హడావిడిలో వేసుకున్న నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేసి పడుకుంది. అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరిన ఆమె తమ్ముడు ప్రీతం దుప్పటి కోసం ఆ గదిలోకి వచ్చాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద రాళ్ల గాజులు అంత చీకట్లోనూ మెరుస్తున్నాయి. అతడు చప్పుడు చేయకుండా వచ్చి అవి తీసుకుని జేబులో వేసుకున్నాడు. మెచ్యూరిటీ పాదరసం లాంటిదని, అది రిలేటివ్ అని ముందే చెప్పడం జరిగింది. అనుభవం మనిషికి మెచ్యూరిటీని ఇస్తే కనీసం మెచ్యూరిటీ వచ్చింది అన్న భ్రమకి లోన్ చేస్తే ఆనందం మనిషిని మత్తులోకి దింపుతుంది. సదా ఆనందం అనుభవించేవాడు జీవితంలో విజయం సాధించలేడు. విజయం సాధించాలంటే నిరంతర సంఘర్షణ ఉండాలి, ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం వైపు సాగిపోవాలన్న కృషి, దీక్ష ఉండాలి. కష్టపడాలి. కష్టము, ఆనందము సవతులు. రెంటినీ సమానంగా చూసుకోగలిగితే మంచిదే. ఒకదాని వైపు లొంగిపోతే ఇక ఆ మనిషికి విజయం లభించదు. అందుకే ఈ ప్రపంచంలో చాలామంది ఆనందాన్ని ఆస్వాదిస్తూ అదే జీవితం అనుకొని సుఖ సంతోషాల్లో మునిగిపోతారు. కొందరు నిరంతరం విచారంలో ఉండి కష్టాల్లోంచి బయటపడలేమనుకుంటారు. మూడో వర్గం వారే కష్టాల్లోంచి సుఖాల వైపు పయనించడం కోసం కృషి చేస్తూ ఉంటారు. ధాత్రి మొదటి వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె ప్రస్తుతం అదే ఆనందంలో ఉంది. ప్రీతం ఇస్తున్న కిళ్ళీలు, అతడి కంపెనీ ఆమెను పూర్తిగా మత్తులోకి దింపి అదే ప్రపంచం అనుకునేలా చేస్తున్నాయి. తనలా ఆనందించగలిగే అదృష్టవంతులు చాలా కొద్దిమందే ఉంటారన్న నమ్మకంలో ఉందామె. ఇంట్లో దొంగిలించిన రాళ్లగాజులు, అమ్మిన డబ్బు, చేతికందిన సంతోషంతో ప్రీతం స్నేహితులకి పార్టీ ఇస్తున్న టైంకి అక్కడికి చేరుకుంది ధాత్రి. ఖరీదైన లిక్కరు, డ్రగ్స్, స్టార్ హోటల్ నుంచి తెచ్చుకున్న భోజనం అప్పటికే వాళ్ళను మత్తులోకి దింపుతున్నాయి. ఆ సమయంలో ధాత్రిని చూడగానే ప్రీతం ముఖం వికసించింది. సంతోషంగా ఆహ్వానించాడు. నాకు అర్జెంటుగా 200 రూపాయలు కావాలి ప్రీతం, అందుకే వచ్చాను అంది ధాత్రి. దానికంత కంగారెందుకు, ఇస్తాను, ముందు వచ్చి భోజనం చెయ్యి అన్నాడు. ఆమె లోపలికి రాగానే ప్రీతం సాయిగా గ్రహించి స్నేహితుడు బయటకు వెళ్ళిపోయాడు. నాకు ఆకలిగా లేదు ప్రీతం, నిక్కీ పరిస్థితి చూస్తే జాలేసింది. నేను ఆమెకు 200 బాకీ తీర్చాలి. ఆమె అడగలేదనుకో, కానీ ఇచ్చేస్తే బాగుంటుందనిపించింది, అందుకే వచ్చాను. స్నేహితుల్ని మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు ధాత్రి? ఇదిగో 200 కాదు 500 తీసుకెళ్ళి ఇవ్వు. చనువుగా ఆమె పర్సు లాక్కుని డబ్బు అందులో పెట్టాడు. కానీ నువ్వు భోజనం చేసి వెళ్తే నాకు తృప్తి. నీకోసం స్పెషల్ కిళ్ళీ కూడా తెచ్చాను. ఆమె ప్రక్కన తాకుతూ కూర్చున్నాడు. నువ్వెంత మంచివాడివి ప్రీతం, మనస్ఫూర్తిగా అందామె. మరైతే ఆ రోజు ఎందుకలా పారిపోయావు? నీకు నేనంటే నిజంగా ప్రేమ లేదనుకున్నాను. మెల్లిగా భుజాల చుట్టూ చేతులు వేశాడు. నాకెందుకో భయం వేసింది. పెళ్లి కాకుండా అవన్నీ తప్పంటారు కదా. ప్రేమించిన వాళ్ళకి భయం ఉండకూడదు, నమ్మకం ఉండాలి. నేను మాత్రం నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను ధాత్రి. ఇంతగా ప్రేమించుకుంటూ దూరంగా ఉండటం ఎలా చెప్పు? అందుకే ఇవాళ నీ అంతటి నువ్వే నన్ను ముద్దు పెట్టుకోవాలి. ధాత్రి సిగ్గుపడి అతడి భుజం వంపులో తలదాచుకుంది. పోనీ ఈ కిళ్ళి అందుకో అన్నాడు. ఆమె తల ఎత్తి చూస్తే అతడి పెదవుల మధ్య ఉంది కిళ్ళి. ఆమె అందుకోబోతుండగా చేత్తో కాదు అన్నట్లు 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ధాత్రి సిగ్గుగా పెదవులతో అందుకుంది. ఆ తర్వాత అతడు ఆమెను 5 నిమిషాల పాటు వదలలేదు. అలాగే మంచం మీదకు లాగేశాడు. ధాత్రికి అతడి ఉద్దేశం వెంటనే అర్థం కాలేదు. అతడు చీర కుచ్చెళ్ళు లాగేసి అదే చేత్తో అనాచ్ఛాదితమైన నడుం భాగాన్ని నిమురుతూ చెయ్యి జాకెట్ మీదకు పోనిచ్చేసరికి కంగారు పడింది. అతడిని విడిపించుకోవటానికి పెనుగులాడింది. కానీ అతడి బలం ముందు ఆమె శక్తి చాలేదు. ప్రతిఘటించలేకపోతే అతడు మరింత చొరవ తీసుకుంటాడన్న ఆలోచన రాగానే ఆమె భయంతో వణికిపోయింది. పెళ్లి కాకుండా సెక్స్ సమర్థనీయం కాదు అన్న ఆలోచన ఆమె నరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకే అతడంటే ఎంత ప్రేమ గౌరవం ఉన్నా ముద్దు పెట్టుకోవడానికి కూడా సహకరించలేకపోయింది. ఆమె మరోసారి శక్తినంతా కూడగట్టుకుని బలంగా అతడిని తోసేసి లేచి నిలబడింది. 2 చేతులు జోడించి, వద్దు ప్రీతం, నాకు ఇదంతా ఇష్టం లేదు. పెళ్ళయ్యాక నువ్వేం చేయమన్నా చేస్తాను ప్లీజ్ అంది. కానీ ప్రీతం మంచి మూడ్లో ఉన్నాడు. ఆమెను వదిలిపెట్టే ఆలోచన అతడికి లేదు. బలంగా ఆమెను దగ్గరకు లాక్కుని చేతుల్లో బంధించాడు. భయం లేదు ధాత్రి, నీకేం కాదు. అయినా మనం పెళ్లి చేసుకుంటాంగా, ఇందులో తప్పేం లేదు. అతడి స్పర్శ ధాత్రికి కంపరంగా ఉంది. ప్రేమంటే ఇష్టం లేని పని బలవంతంగా చేయించడం కాదుగా. అతడిని మరోసారి తోసేసి తలుపు వైపు పరిగెత్తింది.
ప్రీతం ఆగలేదు. వేగంగా వచ్చి తలుపుకి అడ్డంగా నిలబడి గొళ్ళెం పెట్టేశాడు. అది బ్రహ్మచారులుండే ఇల్లు. అందరూ ఆ సమయంలో కాలేజీలకో ఆఫీసులకో వెళ్ళిపోయి ఉంటారు. ఆమె ఏడ్చి గోలపెట్టినా ఆదుకునే నాథుడు లేడని అతనికి తెలుసు. ధాత్రి అతని కాళ్ల మీద పడి వేడుకుంది, బ్రతిమలాడింది, ఏడ్చింది. డ్రగ్స్ ప్రభావంలో ఉన్న ప్రీతం పశువులా మారిపోయాడు. అరగంట తర్వాత ఆమెను వదిలి రిలాక్స్డ్గా పడుకున్నాడు. ధాత్రి ఏడుస్తూనే లేచి బట్టలు వేసుకుంది. అతన్ని చూస్తుంటే కోపం, అసహ్యం వేస్తున్నా ఇప్పుడు తన శరీరం తనకే వెగటు పుట్టిస్తోంది. గదిలోంచి బయటకు వచ్చాక ఎటు వెళ్లాలో కూడా తోచలేదు. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. దానికి మార్గం కూడా తట్టలేదు. ఇంటికి వెళ్ళి గదిలో తలుపులు వేసుకుని ఫ్యాన్కి ఉరిపోసుకోవడం ఉత్తమం అనిపించింది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఇంటికి వచ్చి పడింది. ఆమె గుమ్మంలో అడుగు పెట్టగానే కాళికాదేవిలా విరుచుకుపడింది తల్లి శ్రీలక్ష్మి. కోపంతో ఉన్న ఆమె ధాత్రి మానసిక ఆందోళనని గమనించే స్థితిలో లేదు. ఒక్కసారిగా మీద పడి కొట్టడం ప్రారంభించింది. డాన్సు క్లాసుకు వెళ్తానని చెప్పి ఎక్కడ చచ్చావే? నేను పిచ్చిదాన్లా వెళ్ళి పోటీలకు పేరిచ్చి అరంగేట్రానికి ఏర్పాటు చేయాలనుకుంటే నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదే. ఎందుకు నన్ను ఇలా చిత్రవధ చేస్తావు? ఒక ప్రక్క ఏడుస్తూనే మరో ప్రక్క కూతుర్ని ఇష్టం వచ్చినట్టు బాదుతోంది. ధాత్రికి నొప్పి ఏమాత్రం తెలియడం లేదు. జరిగిన విషయం ఆవిడకు తెలిస్తే ఇంకెంత రౌద్ర రూపం దాలుస్తుందో ఆమెకు తెలుసు. చేసిన తప్పుకు శిక్ష అన్నట్లు శరీరాన్ని తల్లికి అప్పగించేసి కూలబడిపోయింది. 24 గంటలు నేను నీకోసం ఆలోచిస్తూ నిన్ను గొప్పదాన్ని చేయాలని ఏడుస్తుంటే నీకీ అబద్ధపు తిరుగుళ్ళేమిటి? చావు, చస్తే పీడ విరగడైపోతుంది అంటూ ధాత్రి తలని గోడకేసి బాధేసింది శ్రీలక్ష్మి. దాదాపు ఉన్మాద స్థితిలో ఉందామె. పిల్లని చంపేస్తారేమిటమ్మా అంటూ పని మనిషి వచ్చి ఆపేయకపోతే ఇంకెంత దారుణంగా కొట్టేదో. ఆవిడని పక్కకు లాగి దాదాపు స్పృహలేని ధాత్రిని మెల్లగా లేపి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది పని మనిషి. సాయంత్రానికి ధాత్రికి 103 జ్వరం వచ్చింది. ఆ జ్వరం అలాగే కొనసాగి 15 రోజుల పాటు మంచం దిగలేదామె. ఉద్యోగం పోవడం ఎంత సులభమో తిరిగి మరొకటి సంపాదించుకోవడం అంత కష్టమని నిఖితకు తెలుసు. పేపర్లో చూసి అవకాశం ఉంది అనిపించిన ఉద్యోగాలకే ఆమె అప్లికేషన్ పెడుతుంది. ఉన్న కాసిన డబ్బుల్లో అప్లికేషన్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసరం. ఆ రోజు 2 ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చింది. ఒకటి క్యాషియర్ పోస్ట్ కావడంతో 5,000 డిపాజిట్ అడిగారు. రెండోది స్కూల్లో ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగం. రెసిడెన్షియల్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నడుపుతున్నదా స్కూలు. చిన్న చిన్న గదుల్లో పిల్లలు ఇరుకిరుగ్గా కూర్చున్నారు. ఫర్నిచర్ కూడా సరిగ్గా లేదు. ఆడుకోవడానికి ఖాళీ స్థలం కూడా ఎక్కువ లేదు. అన్నింటినీ మించి డిసిప్లిన్ అస్సలు లేదు. 2 క్లాసుల్లో టీచర్లు లేరు. పిల్లలు గోలగా అల్లరి చేస్తున్నారు. ఆఫీస్ గదిలో ఎవరూ కనిపించకపోవడంతో నిఖిత వెతుక్కుంటూ వెనక వైపుకు వెళ్ళింది. 2 స్త్రీలు కబురు చెప్పుకుంటున్నారు. చూడబోతే ఆయాల్లా ఉన్నారు. ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారు అడిగింది నిఖిత. నేనే ప్రిన్సిపల్ని. ఇంటర్వ్యూ కోసం వచ్చావా అంది అందులో ఒక ఆవిడ. అవును. ఆఫీస్ రూమ్లోకి వెళ్దాం పదండి. ఒసేయ్ రత్తి, నువ్వు వెళ్ళి సెకండ్ బెల్ కొట్టి తర్వాత ఇంటికెళ్ళి నా క్యారియర్ పట్టుకురా. ఇవాళ చాలా ఆకలిగా ఉంది అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచిందామె. నిఖిత ఆమె వెనుక వెళ్ళలేదు. గేటు వైపు నడిచింది. అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? ఇంటర్వ్యూ వద్దా అడిగిందామె ఆశ్చర్యంగా. ప్రిన్సిపాల్కి ఆయాకి తేడా తెలియని స్కూల్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు అని నిఖిత గేటు దాటింది. పుట్టగొడుగుల్లా లేస్తున్న ఈ స్కూళ్ళకి పర్మిషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాని విషయం. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పుణ్యమా అని స్కూలు అన్న పేరు కనిపిస్తే స్టూడెంట్స్ వచ్చి నిండుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా ఫీజులు దండిగానే లాగుతారు. టీచర్లకు మాత్రం 500కి సంతకం పెట్టించుకుని ఏ 200 చేతిలో పెడతారు. ఇలాంటి దుర్గతిని ఎవరైనా ఎలా ఆపగలరు? బీఈడీ అర్హత ఉన్నవాళ్లకే స్కూల్ పెట్టే అధికారం ఉంది కాబట్టి అలాంటి వారి పేరున స్కూల్ రిజిస్టర్ చేయించి ఇలా విద్యాగంధం లేక ఆయాల భుజాల మీద చేతులు వేసి కబుర్లు చెప్పే పనికి రాని వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా ఉండి డబ్బు సంపాదించుకోవడం అలవాటైపోయింది. 4 ఏళ్లలో ఈవిడ సొంత ఇల్లు, కారు కొనుక్కోగలిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ డబ్బు ఎలా వచ్చిందని ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగరు. స్కూల్ పెట్టి విద్యాదానం చేస్తున్న సహృదయులు కదా మరి. అలాంటి చోట ఉద్యోగం అంటే అంతరాత్మని చంపుకోవడమని నిఖితకు తెలుసు. అది చేయలేని ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ధాత్రి అరగంట నుంచి ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంది.
నిఖిత తాళం తీసి లోపలికి అడుగుపెట్టే వరకు ధాత్రి ఏమీ మాట్లాడలేదు. ఐఎమ్ సారీ నిక్కి, వెరీ వెరీ సారీ. మీ అమ్మ నాన్న పోయాక నీ పరిస్థితి ఇలా అయిపోయిందని నాకు అస్సలు తెలియదు. నువ్వింకా కాలనీలోనే ఉంటున్నావు అనుకుని వెళ్ళాను. అక్కడ రుక్మిణి ఆంటీ చెప్పింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంది. 15 రోజుల జ్వరం వల్ల ధాత్రి బాగా శుష్కించిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం వల్ల కిల్లి లేక ఆమె విలవెల్లాడిపోతూ ఉంది. ఇప్పుడు నాకేం తక్కువైందని? కూడు గుడ్డ ఉండటానికి చిన్న గది చాలవా? నవ్వుతూ చాప తీసి పరిచింది నిఖిత. ఇలాంటి స్థితిలోనూ నువ్వెలా నవ్వగలుగుతున్నావు నిక్కి? ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. ఏడుస్తూ కూర్చుని ప్రయోజనం లేదు కాబట్టి. చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేయటం ప్రయోజనకరం కదా. అది సరే కానీ ఇంటి నుంచేనా రావటం? అప్పుడే భోజనం చేసేసినట్టున్నావు. లేదే, నేను ఇంకా భోజనం చేయలేదు. మరి తాంబూలం వేసుకున్నట్లున్నావు. ఎర్రగా పండిన ఆమె పెదవుల వైపు చూస్తూ అంది నిఖిత. ధాత్రి ఇంటి నుంచి బయటికి రాగానే చేసిన మొదటి పని అదే. అది ఉరికే వేసుకోవాలనిపించి వేసుకున్నాను. నిజం చెప్పు ధాత్రి, ఈ మధ్య 2-3 సార్లు వేళ కాని వేళలో నువ్వు కిళ్ళి వేసుకున్నట్లు గమనించాను. అదేం కిళ్ళి? జర్దాపానా? అడిగింది నిఖిత గట్టిగా. చచ్చా, అలాంటిదేం కాదు, మామూలుదే. కంగారు పడింది ధాత్రి. నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, ఎక్కడ కొంటున్నావు ఈ కిళ్ళీలు? హబ్బే, నిజం నిక్కి, నీ మీద ఒట్టు, మామూలు కిళ్ళీయే ఇది అన్నట్లు నాకు చిన్న పనుంది, మళ్ళీ వస్తానే. అక్కడుంటే ఇంకేం ప్రశ్నలు వేస్తుందో అన్న భయంతో వెంటనే బయటపడింది ధాత్రి. నిజానికి ఆమె నిఖిత దగ్గర డబ్బేదైనా అడిగి తీసుకుందామని వచ్చింది. ఆమె పరిస్థితి చూసి అడగలేకపోయింది. పర్సులో 8 రూపాయల చిల్లర మాత్రం మిగిలింది. ఈ గదికి వచ్చి నెల కావస్తోంది. 4 రోజుల్లో ఇంటద్దె కట్టాల్సి వస్తుంది. ఇచ్చిన 2 నెలల అడ్వాన్సులో 1 నెలది అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పడానికి సిగ్గుగా ఉంది. నిఖిత ఆలోచిస్తూ బయటకొచ్చింది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో పెద్ద మామిడి చెట్టుంది. దాని క్రింద కుర్చీ వేసుకుని కూర్చోవటం ఆమెకు చాలా ఇష్టం. కల్పవృక్షం, కల్పతరువు గుర్తొస్తాయి ఆమెకు. ఇంటికలవాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. వాళ్ళకిద్దరు పిల్లలు. పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ తల్లి ఉంటుంది. చాలా ముసలావిడ, చాదస్తపు మనిషి. పిల్లలకు ఆవిడకు ఎప్పుడూ పడదు. వాళ్ళని పూర్తిగా అదుపులో పెట్టాలనుకుంటుంది. వాళ్ళు ఆమెను తప్పించుకుని తిరుగుతుంటారు. ఈరోజు కూడా వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి రాలేదని కంగారు పడుతూ కొనుక్కుంటూ ఉంది. వాళ్ళు స్కూల్ బస్సు దిగి ఇంట్లోకి రాకుండా పక్కింట్లో కూర్చుని ఆడుకోవటం నిఖిత చాలాసార్లు గమనించింది. ఆమె గేటు దగ్గరగా వచ్చి పక్కింటి వైపు దృష్టి సారించింది. పిల్లలు కనిపించలేదు, కానీ ఆమెను చూడగానే సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు మరొక వ్యక్తి. పాత కాలనీలో అతడు పోస్ట్ మ్యాన్గా గుర్తుపట్టింది. మీకోసమే వెతుకుతున్నానమ్మా, ఉత్తరం వచ్చింది. పోస్టాఫీసులో అడిగితే మీరు కొత్త అడ్రస్సు ఇవ్వలేదన్నారు. పాత కాలనీలో అడిగి తెలుసుకొని వచ్చాను అన్నాడు అతను. నిఖిత ఉత్తరం అందుకుని చూసింది. అవినాష్ చేతి వ్రాత అది. 1 నిమిషం ఆగు, మంచినీళ్ళు తెచ్చిస్తాను. లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి అందించింది. 2 రూపాయల చేతిలో పెట్టి పంపింది. మిట్ట మధ్యాహ్నం వేళ అతడు ఉత్తరాలు బట్వాడా చేయటానికి వస్తే కాలనీలో అందరి ఇళ్ళు తలుపులు వేసి ఉండేవి. కౌసల్య మాత్రం ఉత్తరాలు వచ్చినా రాకపోయినా మంచినీళ్ళో మజ్జిగో అతడికి ఇస్తుండేది. ఆ కృతజ్ఞతతో ఆమెను వెతుక్కుంటూ వచ్చాడతడు. కౌసల్య దశరథుల మృతి పట్ల విచారం వ్యక్తం చేసి మరీ వెళ్ళాడు. అతడు వెళ్ళగానే ఉత్తరం తీసింది. ప్రియమైన నిక్కి, నీలా మళ్ళీ మళ్ళీ చదివించే ఉత్తరాలు వ్రాయటం నాకు చేత కాదు. నేను క్షేమం, నువ్వు క్షేమం అని తలుస్తాను అని మొదలు పెట్టకుండా ఉండటానికి చాలా ఆలోచించవలసి వచ్చింది. నేను క్షేమం, నీవు క్షేమం అని తలుస్తాను అని మొదలు పెట్టకుండా ఉండటానికి చాలా ఆలోచించవలసి వచ్చింది. సరే, అమెరికాలో ఉన్నవాడు ఢిల్లీ నుండి ఉత్తరం రాశాడేమిటి అని ఆశ్చర్యపోకు. అదృష్టవంతుల్ని చెడిపేవాడుండడు అంటారు. నీ ప్రేమను పొందాకే నేను అదృష్టవంతుణ్ణి అయ్యాననుకుంటున్నాను. టాటా కంపెనీ తరఫున పనిచేయడానికి అమెరికాలో ఒక కంపెనీకి నేను వెళ్ళడం నీకు తెలుసు. 2 నెలలకే వాళ్ళు నా పనికి సంతోషించి టాటా కంపెనీ అనుమతి తీసుకొని నన్ను వాళ్ళ సిస్టర్ కన్సర్న్కి బదిలీ చేశారు. అక్కడ 1 నెల రోజులు చేయగానే వాళ్ళ ఢిల్లీ బ్రాంచ్లో నా అవసరం వచ్చి ఇక్కడికి పంపారు. తమాషా ఏమిటంటే స్టేట్స్లో ఇచ్చే జీతమే నాకు ఇక్కడ
అంటే నెలకు $8,000 ఇస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు నా జీతం దాదాపు 2.5 లక్షలు. ఎంత దుబారా ఖర్చు చేసినా నెలకో 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేను. మిగిలిన డబ్బు అలాగే దాస్తున్నాను. మరో 8 నెలల తర్వాత నువ్వు పెట్టిన గడువు తీరగానే వస్తాను. నేను కూడబెట్టిన దాదాపు 20 లక్షల రూపాయలు నిన్ను పెళ్లి చేసుకుని నా కట్నంగా నా తల్లిదండ్రులకు ఇచ్చేస్తాను. ఐడియా బాగుంది కదూ. ఉత్తరం వ్రాయమని అడిగే ధైర్యం లేదు. ఇంకో 9 నెలలు 9 యుగాలుగా గడుపుతాను. నీ అవినాష్. ఉత్తరం చదివి సన్నగా నవ్వుకుంది నిఖిత. చేతిలో 7 రూపాయలు కూడా లేకుండా బాధపడుతున్న తన కోసం రోజుకి 700 రూపాయలు కూడబెడుతున్నాడు అతడు. చాలా తమాషా అయిన విషయమే ఇది. ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? మీ అన్నయ్య వ్రాసాడా? ఇంటిగల్లావిడ తల్లి అడుగుతుంది. నిఖిత ఆలోచనల నుండి తేరుకొని, లేదండి, ఒక ఫ్రెండ్ది. పిల్లలు ఇంటికొచ్చారా అడిగింది ఆవిడ ఉత్తరం గురించి మరో ప్రశ్న వేయకుండా. వచ్చారు. లోపల గోల వినిపిస్తుందిగా, ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండమంటే ఉండరు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నిఖిత టీ చేసుకొని తాగుతూ మళ్ళీ చెట్టు కిందకు వచ్చి కూర్చుంది. ఎంత వద్దనుకున్నా నిరుద్యోగం ఆమెని బాధ పెడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంది. ఎవరో ఏడుస్తున్న శబ్దానికి తల తిప్పి చూసిందామె. ఇంటి వాళ్ళ పెద్ద పాపకి 10 ఏళ్ల వయసుంటుంది. తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా, అమ్మమ్మ గారేమన్నా అన్నారా అని అడిగింది నిఖిత. ఆవిడ తిట్టడం, ఆ పిల్ల ఏడవడం సాధారణం. రెండో పిల్ల గట్టిది, మాటకి మాట అనేస్తుంది కానీ ఏడవదు. లేదా ఆంటీ, రేపు ఇంగ్లీష్ టెస్ట్ ఉంది, ట్యూషన్ టీచర్ రాలేదు, నాకేం అర్థం కావటం లేదు వెక్కుతూనే చెప్పింది. లెసన్ తెలియకపోతే ఎవరైనా ఏడుస్తారా? షేమ్ అంటూ వచ్చింది రెండోది. మరేం చేయను, మమ్మీ ఎప్పుడో వస్తుంది, రాగానే తలనొప్పి అని పడుకుంటుంది, డాడీ ఎంత అడిగినా లెసన్ చెప్పరు. వాళ్ళమ్మకు హై బీపీ అని నిఖితకు తెలుసు. ఆఫీస్లో కూడా ఆవిడకు చాలా పనుంటుంది. ఇంటికి రావటమే అలసటగా వస్తుంది. మీ మమ్మీకి ఆరోగ్యం బాగుండదు కదమ్మా, పుస్తకాలు తెచ్చుకో, నేను చెప్తాను. ఆమె ఆ మాట అనడం ఆలస్యం. పెద్ద పిల్ల లోపలికి పరిగెత్తింది. ఆంటీ, నేను తెచ్చుకోనా అంది రెండోది. అలాగే తెచ్చుకో, కానీ నా దగ్గర అల్లరి చేయకూడదు. చేయను, హోంవర్క్ చేయించండి చాలు. వాళ్ళిద్దరికీ పాఠాలు చెప్పి హోంవర్క్ చేయించేసరికి 2 గంటలు పట్టింది. మనస్సులో బాధ గుర్తుకు రాలేదు. నిఖిత రాత్రికి వంట చేసుకుంటూ ఉండగా వచ్చింది ఇంటిగలావిడ. చాలా థ్యాంక్స్ అండి, పిల్లల చేత హోంవర్క్ అంతా చేయించారట. ఆ ట్యూషన్ టీచరు ఈ నెలలో 1 వారం రోజులు రాలేదు. పిల్లలకి పరీక్షలు అవుతున్నాయి కూడాను. దాందే ఉందిలేండి, నేను ఇంకా ఉద్యోగం లేక ఊరికనే ఉన్నాగా. అదే నేను అందామనుకుంటున్నాను. మీరు పాఠాలు చాలా బాగా చెప్తున్నారని పిల్లలు అంటున్నారు. ఇక నుంచి పిల్లలకు మీరే ట్యూషన్ చెప్పకూడదు. ఆవిడకిచ్చే 150 మీకే ఇస్తాను అంది. పాత కాలనీలో పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం నిఖితకు అలవాటే. కానీ డబ్బు తీసుకుని ఎప్పుడూ చెప్పలేదు. అదొక ఆనందంగా భావించేది. ఇప్పుడు అదే జీవనాధారం కాబోతుందా? అలాగేలేండి, కానీ చిన్న రిక్వెస్ట్. ఈ నెల అద్దె ఇవ్వలేనేమో, అది అడ్వాన్స్లో సరిపుచ్చుకోగలరా? దానికేం భాగ్యం, గది ఖాళీగానే ఉంది కదా అని ఇచ్చాను కానీ డబ్బు కోసం కాదు అందావిడ. ఒక సమస్య పరిష్కారం అయినట్లే. మరో నెల లోపల చిన్న ఉద్యోగం సంపాదించుకోగలిగితే దిగులనేది ఉండదు. అయితే 2 రోజుల్లోనే పిల్లలు చెప్పగా విని మరో 2 తల్లిదండ్రులు వచ్చారు. వారం రోజుల్లో ఆమె ట్యూషన్ చెప్పే విద్యార్థుల సంఖ్య 5కు పెరిగింది. ఆదాయం నెలకి 425. నేను బ్రతకడానికి ఇది చాలు అనుకుంది నిఖిత. తన కాబోయే భర్త రోజుకి 7,700 రూపాయలు సంపాదిస్తున్నా అతన్ని పైసా అడగకుండా తను 70 రూపాయలకి పనిచేయటాన్నే వ్యక్తిత్వం అంటారు. అస్తిత్వాన్ని రుజువు చేసుకోవటం జీవిత ధ్యేయం అయినప్పుడు మనిషి సిన్సియర్గా కష్టపడతాడు, అందులో ఆనందం పొందుతాడు. మనిషికి డబ్బే పూర్తి ఆనందం ఇవ్వకపోవచ్చు, కానీ ఆనందం కావాలంటే మాత్రం దానికి కనీసపు డబ్బు అవసరం చాలా ఉంది. ఆ విషయం నిఖితకు బాగా తెలుసు. ఆమె టెక్నికల్ కార్పొరేషన్లో ఇంటర్వ్యూకి అడుగుపెట్టేసరికి అభ్యర్థులతో హాల్ కిటకిటలాడుతోంది. ప్రభుత్వ అధీన సంస్థల్లో కొద్దో గొప్ప మంచి పేరున్న సంస్థ అది. ఇంటర్వ్యూలో ఎంపిక సిన్సియర్గా జరుగుతుందన్న నమ్మకం కలిగింది నిఖితకి. లోపలికి ప్రవేశిస్తుంటే బిగ్గరగా హాయ్ నిక్కీ అని వినిపించింది ఒక అరుపు. ఆమె కాక అందరూ చూశారు. తన వైపు వస్తున్న వరూధిని చూసి ఆశ్చర్యపడింది. ప్లెయిన్ జార్జెట్ చీర, అద్దాలు కుట్టిన జాకెట్,
మ్యాచింగ్ బొట్టు గాజులు, మ్యాచింగ్ రాళ్ళున్న గొలుసు, బ్లష్ చేసిన బుగ్గలు, ఐ షాడో, పల్చటి లిప్స్టిక్, చూడగానే మళ్ళీ చూడాలనిపించేంత స్టైల్గా ఉంది వరుధిని. డిగ్రీ అయినా పూర్తి కాకుండా నేను ఇంటర్వ్యూకి ఎలా వచ్చానని అనుమానంగా ఉందా? ఇంటర్ పూర్తయిన వాళ్ళు కూడా రావచ్చని ప్రకటించారుగా అంది పక్కనొచ్చి కూర్చుంటూ. నిఖిత నవ్వి, నేను అడగలేదే అంది. వరుధిని ఆమె దగ్గర ఎక్కువసేపు ఉండలేదు. అందరినీ పలకరిస్తూ కలివిడిగా తిరుగుతూ మాట్లాడుతూ ఉంది. తనలోని తెలివితేటల్ని, చొరవని అందరికీ చెప్పాలన్న తపన ఆ అమ్మాయిలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఒక్కొక్కరికి పావుగంటకు పైగా తీసుకుంటున్నారు. అమ్మో, జనరల్ మేనేజర్ ఉందట, అకౌంట్స్లో తలతిక్క ప్రశ్నలు వేసి అదరగొట్టేస్తోందట అంది వరుధిని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నిఖిత మాట్లాడలేదు. ఆమెకెందుకో ఆ విషయం సంతోషాన్ని ఇచ్చింది. ఆమె వంతు త్వరగా వచ్చింది. ఇంటర్వ్యూలంటే ఆమెకు భయం లేదు. కామ్గా లోపలికి వెళ్ళింది. జనరల్ మేనేజర్కి నిజంగానే అకౌంట్స్ కొట్టిన పిండిలా ఉంది. అందరూ అనుకున్నట్టు అవి తలతిక్క ప్రశ్నలు కావు. తమ అసమర్థతకి అభ్యర్థులు చేసుకుంటున్న ఆత్మవంచన అది. నిఖిత జవాబులు చెప్పడం ప్రారంభించింది. దాదాపు అరగంట సేపు ఇంటర్వ్యూ సాగింది. జనరల్ మేనేజర్ మెచ్చుకోలుగా చూసింది. ఎండీ ఎక్కువగా ప్రశ్నలు వేయలేదు. అతనంత డెప్త్ ఉన్నవాడిగా కనబడలేదు. మొత్తం మీద ఇంటర్వ్యూ సంతృప్తికరంగా పూర్తి చేసి బయటకొచ్చింది. తర్వాత అభ్యర్థి వరుధిని. నిఖిత బయటకొస్తుంటే వరుధిని బయట సర్దుకుంటూ లోపలికి వెళ్ళింది. 2 వారాల తర్వాత ఉద్యోగం రానట్టు నిఖితకు రిగ్రెట్ లెటర్ వచ్చింది. పరమపద సోపానంలో పెద్దపాము చేత మింగబడి మొదటికి వచ్చిన వ్యక్తి ఆట మానేస్తే నష్టం అతడికే. చిన్న చిన్న మెట్లు మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళటానికి ప్రయత్నించడమే జీవితం. చేతిలో రిగ్రెట్ లెటర్ చూసి నిఖిత అదే అనుకుంది. ఇంటర్వ్యూ అయ్యాక ఆమెకు బాగా నమ్మకం కలిగింది. బహుశా జనరల్ మేనేజర్ మీద ఏదో ఒత్తిడి వచ్చి ఉంటుంది. మళ్ళీ వాంటెడ్ కాలమ్స్ చూడటానికి ఆమె లైబ్రరీకి బయలుదేరింది. లెండింగ్ లైబ్రరీ మూసి ఉంది. ఎందుకో గత వారం రోజులుగా అది మూసి ఉంది. నిఖిత నిరాశగా తిరిగి వస్తుంటే లైబ్రరీ నడిపించే ఆవిడ ఆటో దిగుతూ కనిపించింది. సారీ మేడం, మా అత్తగారింటికి వెళ్ళాను. ఆవిడకు ఒంట్లో బాగోలేదు, అందుకే ఈ మధ్య లైబ్రరీ తెరవలేకపోతున్నాం అంది. ఆవిడ నిండు గర్భిణి. సర్లేండి, సాయంత్రం వస్తాను అంది నిఖిత వెనుదిరుగుతూ. మేడం, ఆవిడ వెనక నుండి పిలిచింది. నిఖిత ఆగింది. మీరు పగలంతా ఖాళీగా ఉన్నారు కదా, ఒక 5-6 నెలలు లైబ్రరీ చూసుకోకూడదు? నెలకు 500 ఇస్తాను. అనుకోని అవకాశం. నిఖిత మరేమీ ఆలోచించకుండా తప్పకుండా రేపే వచ్చి చేరుతాను అంది. రాత్రికి రాత్రి ద్రాక్ష తోటలు, బిల్డింగులు కేవలం కథలోనే సాధ్యం. లేదా అవతలి వారి బలహీనతల మీద ఆడుకునే మేధావులకి, రాజకీయ నాయకులకి, బాబాలకి, గూండాలకి సాధ్యం. ఇవేమీ కాకపోతే రాత్రికి రాత్రి భవంతులు కేవలం నిద్రలోనే సాధ్యం. లేదా పగటి కళల్లోనే సాధ్యం. సామాన్యుడికి మాత్రం ఇటుక చేరిస్తేనే సాధ్యం. జరిగిన రేప్ సంగతి ధాత్రి నెమ్మదిగా మర్చిపోతున్న సమయంలో జరిగింది ఆ విషయం. ఆ రోజు ఉదయం పక్క మీద నుంచి లేచి నిలబడగానే తల తిరిగినట్లనిపించింది. కాఫీ తాగగానే వాంతి అయిపోయింది. కూతురి వ్యవహారం కొద్ది రోజుల నుంచి గమనిస్తున్న శ్రీలక్ష్మి ధాత్రిని నిలదీసింది. కూతురు ఒక మగవాడితో సంపర్కం పెట్టుకోవడం ఆమె ఊహకు అందని విషయం. ఇక డ్రగ్స్ విషయం తెలిస్తే ఏమయ్యదు. పిల్లల గురించి చివరగా తెలిసేది తల్లిదండ్రులకే. తల్లి ఆ ప్రశ్న అడగగానే బిత్తరపోయింది ధాత్రి. దాంతో శ్రీలక్ష్మికి రూఢి అయిపోయింది. అంతే, ఒక్కసారిగా మీద పడి పిడిగుద్దులు గుద్దుతూ ఎవడేవాడు, ఎవడో చెప్పు అంటూ కేకలు పెట్టసాగింది హిస్టీరిక్గా. విష్ణువర్ధన్ ఆ గొడవకి గదిలోంచి బయటకొచ్చాడు. విషయం ఏమిటో అర్థం కాగానే కూతురు వైపు వింతగా కొత్తగా చూడసాగాడు. తల్లి నుండి తప్పించుకోవడానికి ధాత్రి అటూ ఇటూ తిరగసాగింది. ఆమె నైటీ బటన్స్ తెగిపోయాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు బ్రా వేసుకునే అలవాటు లేకపోవడంతో స్తనాలు బయటపడుతున్నాయి. అయితే శ్రీలక్ష్మి ఇవేమీ గమనించేలా లేదు. అనాచ్ఛాద్యమైన వర్షాన్ని కూడా పట్టించుకోకుండా కూతురి తలని గోడకు కొడుతూ ఎవడేవాడు అని రెట్టించసాగింది. ప్రీతం, మెల్లగా అంది ధాత్రి. రుక్మిణి కొడుకు ఇంత పని చేస్తాడా? ఆవిడ అంత నంగనాచిలా ఉంటుంది చూడు, ఇప్పుడే కనుక్కొని వస్తాను అని బయలుదేరబోయింది. ధాత్రి కంగారుగా, వద్దు మమ్మీ, నేను వాడిని చేసుకోను,
వాడంటే నాకు అసహ్యం అంది. అసలు జరిగిందేమిటో వినేటంత ఓర్పు చాలామంది తల్లిదండ్రుల్లాగే శ్రీలక్ష్మికి లేకపోయింది. అక్కడి నుంచి విసవిస రుక్మిణి ఇంటికి బయలుదేరింది. విష్ణువర్ధన్ తూలుకుంటూ లోపలికి వెళ్ళబోయి ఆగాడు. ధాత్రి అలాగే వెళ్ళి పక్క మీద పడిపోయినట్టుంది. ఆమె నైటీ సరిగ్గా లేదు. ఆమెది ఆరోగ్యవంతమైన శరీరం. ఒక స్తనాగ్రం నైటీలోంచి బయటకు కనిపిస్తోంది. కూతురి వయసు సంగతి అతడికి, తండ్రికి అప్పుడే మొదటిసారి తెలిసింది. అతడు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. పక్క మీద కూర్చొని ఆమె భుజాల్ని తడిమాడు. ఆ తర్వాత ఆమె పక్కనే ఒరిగిపోయాడు. గాఢ సుషుప్తిలోంచి నెమ్మదిగా మెలకువ వస్తున్నప్పుడు ప్రపంచమంతా ఎలా ప్రకాశవంతమవుతుందో అలా ధాత్రికి క్రమక్రమంగా జరుగుతున్నదేమిటో తెలిసింది. ఒక్క క్షణం ఆమెకి ఏమీ అర్థం కాలేదు. తండ్రి దగ్గర నుంచి వస్తున్న విస్కీ వాసన ముందు ఆమె నాసికకి తగిలింది. ఆ తరువాత తండ్రి రూపం కళ్ళకి స్పష్టమైంది. ఆమె అరవబోయింది, కానీ నోరు సహకరించలేదు. చెవులు మాత్రం తండ్రి మాట్లాడుతున్నా పర్వాలేదులే అన్న మాటల్ని వింటున్నాయి. ఆమె గింజుకోవటానికి ప్రయత్నించలేదు, భయపడలేదు కూడా. అసలు జరుగుతున్నదంతా తెలుసుకునే ప్రయత్నంలోనే ఆ అమ్మాయి మెదడు మొద్దుబారిపోయింది. ఇన్సెస్ట్ గురించి ఆమె పుస్తకాల్లో చదివింది. తండ్రులు కూతుళ్ళు, పెద్దమ్మలు కొడుకులు, కజిన్ బ్రదర్స్ సిస్టర్స్, ఆంటీలు, ఇలా రకరకాల బంధాల గురించి ఎన్నో కథలు పాఠకులకి అందమైన మేలి ముసుగుల్లా అమర్చి చాలా పత్రికలు సొమ్ము చేసుకోవటం ప్రస్తుతం అతి సామాన్యమైపోతున్న ఈ రోజుల్లో ఆ అమ్మాయికి జరుగుతున్నది కథ కాదని, వాస్తవమని తెలుసుకోవటానికి కొద్ది క్షణాలు పట్టింది. అంతలోనే అతడు ఆమెను దాదాపు ఆక్రమించుకున్నాడు. శరీరంలోని సత్తువునంతా చేతుల్లోకి తీసుకొని ధాత్రి తండ్రిని బలంగా వెనక్కి తోసింది. పూర్తిగా మత్తులో ఉన్న విష్ణు ఆ ఊపికి దాదాపు మంచం మీద నుంచి కిందకు పడిపోయాడు. కష్టం మీద నిభాయించుకుంటూ అతడు తిరిగి లేవబోతూ ఉండగా ధాత్రి కాళ్లతో బలంగా కొట్టింది. అతడు వెనక్కి విరుచుకు పడిపోయాడు. మళ్ళీ లేవలేదు. తగలరాని చోట తగిలి పడిపోయాడు. తాగుడు వల్ల కింద పడిపోవడంతో గుండె ఆగిపోయిందో తెలియదు, కానీ అతడిలో చలనం లేదు. నిమిషం తర్వాత అనుమానం వచ్చి ధాత్రి మంచం మీద నుంచి కిందకు దిగి వంగి తండ్రిని చూసింది. అప్పటికి అతడికి ప్రాణం పోయి 1 నిమిషం అయింది. టెక్నికల్ కార్పొరేషన్లో వరూధిని ఉద్యోగంలో చేరి 20 రోజులు కావస్తోంది. ఇంటర్వ్యూ ఎంతో బాగా చేసిన నిఖితని కాదని మేనేజింగ్ డైరెక్టర్ ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. ఒక పెద్ద కంపెనీలో కూతుర్ని పిలిచి ఉద్యోగం ఇవ్వటం రుక్మిణికి గర్వకారణమైంది. ఆ మూడ్లో వరూధినికి అనేక రకరకాల ఖరీదైన దుస్తులు కుట్టించింది. ఆ దుస్తుల్లో వరూధిని మరింత అందంగా కనబడుతోంది. రోజుకో డ్రెస్లో ఎంతో ఆకర్షణీయంగా తయారై ఆఫీస్కు వెళ్తోంది వరూధిని. ప్రతిరోజు ప్రభాత్ కుమార్ ఆఫీస్లోకి అడుగుపెట్టగానే అతన్ని చూసి మనోహరంగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంటుంది. అలా అంటంలో ఈ రోజంతా ఇక నేను నీకోసమే అనే అర్థం స్ఫురిస్తుంది. ప్రభాత్ కుమార్ తన క్యాబిన్లోకి వెళ్ళిన 2 నిమిషాల్లో ఆమెకు పిలుపు వస్తుంది. లోపలికి వెళ్ళగానే ఒళ్ళో వాలిపోతుందని ఎదురు చూస్తాడు అతను. అప్పుడు వరూధిని జాగ్రత్త పడుతుంది. ఒక ఉన్నత ఉద్యోగి ఎదురుగా ఒక పర్సనల్ అసిస్టెంట్ ఎంత వినయంగా ఉండాలో అలాగే ఉంటుంది. అవసరమైనంత వరకే మాట్లాడుతుంది. అతడు తికమక పడడం చూసి లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. పాత అనుభవాలు వరూధినికి మంచి పాఠాలు చెప్పాయి. ఒక స్టూడెంట్ మోసం చేస్తే ఎదురుగా టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి ఫెయిల్ అయిన వరూధిని ఇప్పుడు తన పై అధికారిని చాలా జాగ్రత్తగా ఉచ్చులో బిగించడానికి ప్రయత్నిస్తోంది. ప్రభాత్ కుమార్ ఆమెని చాలాసార్లు డిన్నర్కి ఆహ్వానించాడు. ఆమె మర్యాదగానే తిరస్కరించసాగింది. ఆఫీస్ స్టాఫ్లో చాలామంది అబ్బాయిలు ఆమె వెనక పడటం, ఆమె వారికి ఎలాంటి ఛాన్సు ఇవ్వకపోవటం ప్రభాత్ కుమార్ గమనిస్తూనే ఉన్నాడు. దాంతో రోజురోజుకి అతడికి ఆమె పట్ల ఆకర్షణ ఎక్కువ అవుతోంది. ఆ రోజు ఆమె మరీ స్పెషల్గా తయారై రావటం అతడు గమనించాడు. పింక్ కలర్ డ్రెస్లో బంగారపు బొమ్మలా మెరిసిపోతుంది. కళ్ళు తిప్పుకోకుండా ఆమె వైపు చూస్తూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. గదిలో టేబుల్ మీద పెద్ద పూల గుచ్చం, ప్రక్కనే కార్డు ఉన్నాయి. అతడు ఆశ్చర్యంగా దాన్ని తీసి చూశాడు. బర్త్డే గ్రీటింగ్ కార్డ్, క్రింద సంతకం లేదు. అతడు వరూధిని లోపలికి పిలిచాడు. ఈ బొకే ఎవరు పంపారు అని అడిగాడు. నేనే తెచ్చాను సార్, ఈరోజు మీ పుట్టినరోజు కదా,
మాటల్లో విష్ చేయడం కంటే పూలతో ఆ మాట చెప్పించడం బాగుంటుందనిపించింది అంది సన్నటి స్వరంతో. నా పుట్టినరోజు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుంది కదా, కళ్ళు దించుకొని చెప్పింది. అంత మనసున్న దానివి నన్నెందుకు దూరంగా ఉంచుతున్నావు? ఈ విషయంలో నన్ను క్షమించండి సార్, తల దించుకుని అన్నది. ఏ, నేను కొరుకు తినేస్తానని భయమా అన్నాడు తను నవ్వుతూ. కాదు సార్, నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేనన్న భయం. మీరు నన్నేదో చేస్తారనే భయం ఉంటే నేను అసలు ఈ ఉద్యోగానికే వచ్చేదాన్ని కాదు. నాకంత ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని చూస్తూ గడపొచ్చనే ఆశతోనే వచ్చాను అంది సిన్సియారిటీ ధ్వనిస్తున్న కంఠంతో. అతడు దాదాపు కదిలిపోయాడు. ఆమె కంటే అతడు 20 ఏళ్ళు పెద్ద. అంత పెద్దవాణ్ణి ఒక అమ్మాయి నీకోసం నేను ఇదంతా చేస్తున్నాను అంటే అతడు IAS ఆఫీసర్ కానీ, హార్ట్ స్పెషలిస్ట్ కానీ, ఇంజనీర్ కానీ ఎవరైనా సరే తల మునకలయ్యేంత ప్రేమలో పడకేం చేస్తాడు? MA పాస్ అయ్యే వరకు ప్రభాత్ కుమార్ అతి సాధారణమైన మనిషి. తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలకి కష్టపడి చదివాడు. అతన్ని చదివించిన మామయ్య కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అనాకారి. కృతజ్ఞతాభావంతోనే చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడికి జీవితం పట్ల బాగా రక్తి పెరిగింది. అతడి భార్యకి అతడి పట్ల విరక్తి కలిగింది. కారణం స్త్రీలు. అయితే ఇప్పుడు అతని ఎదురుగా ఉన్న స్త్రీ మాత్రం అతన్ని నిలువెల్లా దహించి వేస్తోంది. ఎందరో స్త్రీలలో లేనిదేదో ఆమెలో అతడికి కనబడుతోంది. ఈరోజు రాత్రి నువ్వు నాతో డిన్నర్కి వస్తున్నావు. నా పుట్టినరోజు నాడు నన్ను సంతోషపెట్టాలని నీకుంటే తప్పకుండా రా అన్నాడు. అలాగే సార్ అందామె. అతడు అదిరిపడ్డాడు. ఇంత తొందరగా ఆమె డిన్నర్కి ఒప్పుకుంటుందని అతడు అనుకోలేదు. దాదాపు 3 నెలల నుంచి కనీసం చిరునవ్వుకి అంగీకారంగా చిరునవ్వు సిగ్నల్ ఇవ్వని ఆమె ఈరోజు ఒప్పుకోవడం అదృష్టం అనుకున్నాడు. నాకు మధ్యాహ్నం పర్మిషన్ ఇప్పించండి అంది వినయంగా. ఆమె ఎందుకు అడుగుతుందో తెలియని అతను సరే నిరభ్యంతరంగా అన్నాడు. ఆ రాత్రి అతన్ని డిన్నర్ కోసం హోటల్లో కలుసుకుంది. ఆమెను చూస్తుంటే అతనికి మతిపోయింది. గంధం రంగు షిఫాన్ చీర ఒంటి రంగులో కలిసిపోయింది. పల్చటి చీరలోంచి ఎత్తుగా కనిపిస్తున్న వక్షద్వయం అతన్ని దాదాపు పిచ్చివాణ్ణి చేసింది. డిన్నర్ చేసి బయటకు వచ్చి కారులో కూర్చోగానే అతడు ఆమెను దగ్గరికి లాక్కుని గట్టిగా ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అన్నాడు తమకంగా. ఐ వాంట్ యూ ప్రభాత్, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ రాత్రి ఈ ప్రపంచానికి దూరంగా మీతో గడపాలి నేను అందామె అతన్ని అల్లుకుపోతూ. అతడు ఆమెను తన స్నేహితుడి ఫారం హౌస్కి తీసుకెళ్ళాడు. దాదాపు 20 ఏళ్లుగా ప్రభాత్ కుమార్కి అమ్మాయిలతో శారీరక సంపర్కం ఉంది. కానీ జీవితంలో ఏనాడూ అనుభవించనంత సుఖాన్ని వరూధిని అతడికి అందించింది. మగవాణ్ణి తృప్తిపరచడానికి ఆడవాళ్లు ఎలాంటి తెలివితేటలతో కూడిన విద్యలు ప్రదర్శిస్తారో అవన్నీ అతడికి రుచి చూపించింది. అప్పటి వరకు అతడు చదివిన ఇంగ్లీష్ నవలల్లోని సంఘటనలు అన్నింటినీ వరూధిని పూర్తిగా అధిగమించింది. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు. ఆమె సిగ్గుతో తల ఉంచుకుని అంది, మధ్యాహ్నం పర్మిషన్ పెట్టింది దీనికోసమే. నాకు స్నేహితురాలుంది. ఏడాది క్రితం పెళ్ళయింది. భర్తతో తన సెక్స్ జీవితం గురించి ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను. ఈ రాత్రి మనకి మొదటి రాత్రి లాంటిది. దాన్ని జీవితంలో మర్చిపోలేనంత మధురంగా మలుచుకోవాలని నా కోరిక. అందుకే సిగ్గు విడిచి ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె తన దగ్గరున్న పుస్తకాలు కొన్ని ఇచ్చింది, మిగతావి చెప్పింది. ప్రభాత్ కుమార్ పూర్తిగా కరిగిపోయాడు. తనకి అన్ని విధాలా సహకరించి పూర్తిగా తృప్తినిచ్చే స్త్రీని పురుషుడు మెచ్చుకుంటాడు. వరూధిని అతడి చేతుల్ని తన చేతుల్లోకి తీసేసుకుంటూ తల మరీ క్రిందకు వంచేసుకొని మీకు విషయం చెప్పనా అంది. ఏమిటి అన్నాడు. ఇందులో ఇంత సుఖం ఉంటుందని నాకు తెలీదు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ప్రభాత్ కుమార్ పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు. మగవాడి ఈగోని స్త్రీ తృప్తిపరిస్తే అంతకన్నా కావాల్సింది అతడికి ఇంకేమీ ఉండదు. ఈ నిజాన్ని వరూధినికి చెప్పినవాడు ఒకప్పటి ఆమె ప్రియుడు సందీప్. అయితే అప్పట్లో అనుభవం లేక ఆమె దాన్ని అమల్లో పెట్టలేకపోయింది. ఆనాడు తన పాత బాయ్ ఫ్రెండ్ నేర్పిన విద్యలన్నీ ఇప్పుడు ఆమెకి చాలా ఉపయోగపడ్డాయి. ప్రభాత్ కుమార్ మాత్రం ఇదంతా ఆమె స్నేహితురాలు థియరిటికల్గా చెప్పిన పాఠాలే అనుకుంటున్నాడు. స్త్రీ అమాయకురాలని పురుషుడు అనుకుని సంతృప్తి పడతాడు. పురుషుణ్ణి అమాయకుణ్ణి చేసి స్త్రీ సంతృప్తి పడుతుంది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు, అతన్ని నిద్రపోనివ్వలేదు.
ఉదయం వీడ్కోలు తీసుకుంటూ అతడి గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తర్వాత 4 రోజులు ఆమె ఆఫీస్కి వెళ్ళలేదు. కనీసం అతడికి ఫోన్ చేయలేదు. ప్రభాత్ కుమార్ పిచ్చెక్కిపోయాడు. మొదటి రోజు మామూలుగానే ఉన్నాడు. ఆమె జ్ఞాపకాలు తలుచుకుంటూ హాయిగా గడిపాడు. ఆ రాత్రి కొంచెం బాధ అనుభవించాడు. 2వ రోజు కూడా ఆమె రాకపోతే నిరాశపడ్డాడు. 3వ రోజుకి ఆమె ఏమైందో తెలియక కంగారు పడ్డాడు. 4వ రోజుకి మతిస్థిమితం తప్పిన వాడిలా తయారయ్యాడు. 5వ రోజు ఉదయం ఆమె ఫోన్ చేసింది. ఏమైపోయావు అడిగాడు కంగారుగా. అతడి కంఠంలో ఉద్వేగాన్ని ఆమె గుర్తించింది. ఏం కాలేదు సార్, ఉద్యోగం రాజీనామా చేద్దామనుకుంటున్నాను. వాట్, ఎందుకు అరిచాడు. ఆమె సన్నటి స్వరంతో చెప్పింది. మిమ్మల్ని చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అది మీకు నాకు కూడా సమస్య తెచ్చిపెడుతుంది. ఒక్క రాత్రిలో ఒక జీవితానికి సరిపడే సంతృప్తిని నాకు ఇచ్చారు. ఆ జ్ఞాపకాలతో నా జీవితాంతం బ్రతికేస్తాను. అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. ఎవరినో ఒకరిని కట్టుకుని ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నా జీవితం ఇంతే అనుకుని సంతృప్తి పడతాను. డామిట్, నిన్ను కలవాలి, వెంటనే రా అన్నాడు అతను. వద్దు సార్, మీరు పిలిస్తే నేను రాకుండా ఉండలేను. నన్ను టెంప్ట్ చేయకండి. కాదు, నువ్వు నాకు కావాలి. నిన్ను వదిలి నేను ఉండలేను. కానీ మా వాళ్ళు పెళ్ళి. నువ్వు రా, ఒకసారి మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏమీ లేదు సార్. కానీ వరుధిని, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీరు పైకి చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను, అంతే తేడా. మరిద్దరం కలిసి ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి? పెళ్ళి. అదిరిపడ్డాడు ప్రభాత్ కుమార్. అదిరిపడ్డాడు. 2 క్షణాల్లో అతనికి విషయం అర్థమైంది. వరూధినితో తను జీవితం గడపాలంటే అంతకన్నా మార్గం లేదు. కానీ తన మామగారు, భార్య, అది చెప్పాడు. దానికి ఆమె మార్గం చెప్పింది. మనం ఎక్కువ మందికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం. నా వైపు నుంచి మీకు ఏ సమస్య ఉండదు. ఒక్క మాట మాత్రం నిజం ప్రభాత్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ వల్ల నాకు సంతానం కలక్కపోయినా సరే, ప్రపంచాన్నంతా ఎదిరించాల్సి వచ్చినా సరే, నేను అన్నింటినీ త్యాగం చేయడానికి నిశ్చయించుకున్నాను. తూచి మాట్లాడుతుంది వరూధిని. అన్నీ తనే అడిగినా అవతల నుంచే ఆ ఆఫర్స్ వస్తున్నట్లు, తనెంతో గొప్ప త్యాగం చేసి వాటన్నిటినీ ఒప్పుకుంటున్నట్లు సంభాషిస్తోంది. మగవాళ్ల మీద, ప్రపంచం మీద తనకు జరుగుతున్న అన్యాయం మీద ఆమెకు ఏర్పడిన కసి ఈ విధంగా తీర్చుకుంటూ తన జీవితాన్ని పూలబాటగా చేసుకోవాలని ఆశిస్తోందన్న విషయం ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. ఆ తర్వాత 4 రోజులకి వాళ్ళిద్దరికీ రహస్య వివాహం జరిగింది. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ధ్యేయం 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.